నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. పోచంపల్లి పట్టు చీరల మీద ఇప్పుడు క్రేజ్ పెరుగుతోందండి. పోచంపల్లి పట్టు చీర అంటే అన్ని పట్టు చీరలతో పాటు ఆ పట్టు చీర కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ చీర స్పెషల్ ఏంటో తెలుసా? వీవింగ్ అండి. వీవింగ్ తర్వాత అసలు మనం చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. అలాగే వీవింగ్ కూడా చాలా కష్టం. ఇప్పుడు నేను డైరెక్ట్ వీవర్స్ దగ్గరికి వచ్చాను. వీరి నుంచి అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే శంకర్. నమస్తే అండి. మాది శ్రీ హ్యాండ్లూమ్స్ అండి. షాప్ నెంబర్ 60 and 61 శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో అండి. మనది పిల్లర్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 1641 ఉంటుంది. మీకు దగ్గర మీకు ల్యాండ్ మార్క్ అంటే మీకు విక్టోరియా మెమోరియల్ మెట్రో అని ఉంటుందండి. జస్ట్ మీకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మనకి కొత్తగా మనకి కొత్తపేట దాటిన తర్వాత కొత్తగా శ్రీలక్ష్మి వైట్ హౌస్ బిల్డింగ్ అని చెప్పి మనకి కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కొత్తగా వచ్చిందండి. ఇక్కడ అన్నీ కూడా బెస్ట్ స్టోర్స్ అన్నీ చాలా స్పెషల్గా వచ్చాయి. ఆ స్పెషల్లో శ్రీ హ్యాండ్లూమ్స్ 300 షాప్స్ ఉన్నాయండి. ఇందులో 300 ఉన్నాయి, కానీ ఇందులో మీరు స్పెషల్. ఎందుకంటే మీరంతా చూసాను కదా. మేము మగ్గాలు ఫస్ట్ చూపించాలనుకుంటున్నాం శంకర్ గారు. మనం డైరెక్ట్ ఫస్ట్ మనం మగ్గాల దగ్గరికి వెళ్ళిపోదామా? ఫస్ట్ మగ్గాల దగ్గరికి వెళ్తున్నామండి. వాళ్ళు ఎలా చీర తయారు చేస్తారు? పోచంపల్లి వెళ్తున్నాం ఇప్పుడు, నిజమేనండి. ఎండలో వెళ్ళిపోతున్నాం మీకోసం. డైరెక్ట్ పోచంపల్లి చీర చూసేయడం కాదండి. నాకు ఎప్పటి నుంచో పోచంపల్లి చీర ఎలా తయారవుతుందో చూడాలి. ఎందుకంటే నేను నాకు ఫోన్ చేయగానే శంకర్ గారు నేను చీరల షూటింగ్కి రానంటే మీరు అవకాశం ఉంటే చీర తయారీ చూపించండి అన్నాను. తప్పకుండా తీసుకెళ్తానండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ సొంత మగ్గాలు ఉన్నాయండి. సొంత మగ్గాలంటే ఎన్ని చీరలు ఉంటాయో మీకు తెలుసు కదా. అలాగే రీజనబుల్ ప్రైస్లో కూడా వస్తాయి. ఫస్ట్ మనం వీళ్ళ కష్టం చూద్దాం, ఆ తర్వాత చీర చూద్దాం. చిన్న రిక్వెస్ట్ అండి, చెప్పండి. మీరు ఒకసారి అక్కడ నేయండి కూడా, నేస్తే కూడా దాని కష్టం ఏంటో తెలుస్తుంది. తప్పకుండా వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది. అవునండి, తప్పకుండా. ఇప్పుడు నేను శంకర్ గారితో చీర తయారీ దగ్గరికి వెళ్తున్నాను, మీరు కూడా వచ్చేసేయండి. షాప్ నుంచి బయలుదేరి డైరెక్ట్ శంకర్ గారి సహాయంతో పోచంపల్లికి వచ్చేసాము. ఇక్కడ ఇక్కత్ చీర అంటే ప్యూర్ పోచంపల్లి పట్టు చీర ఎలా తయారవుతుంది అనేది మనం ఇప్పుడు శంకర్ గారి సహాయంతో తెలుసుకుందాం. ఫస్ట్ నుంచి పెడదాం. ఇది బెంగళూరు నుంచి వచ్చి ముడిసారి అండి. పట్టుదార. అవునండి. అంటే ఇప్పుడు ఇది మనకి ఎల్లో కలర్ ఉంటుంది కదా, దీంట్లో ఆయిల్ అని అవన్నీ వేసి మనకు దీన్ని ఖరాబ్ కాకుండా చేస్తారు అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని రంగు అద్దాలంటే దీన్ని ఈ ఎల్లో కలర్ ఉన్నది ఇట్లా వైట్ కలర్ తీసుకోవాలండి. ఇలా చేయాలంటే మళ్ళీ దీన్ని వేడి నీళ్ళలో ఉడకబెట్టి ఆ ప్రాసెస్ చేయాలి. కట్ అయితే ఇలా వస్తుందండి. దారం మనకి రఫ్ గా వస్తుంది. ఇదంతా కూడా దీన్ని ఇలా చీరకు అనుకూలంగా స్మూత్ చేస్తారు. నేను ఇదివరకు వేరే చీరలు తయారైనప్పుడు మీకు చూపించాను. ఇప్పుడు ఈ హీట్కి మేము చూపించలేకపోతున్నాము. వేడి నీళ్ళలో చాలాసేపు ఉడకబెడతారండి. ఉడకబెట్టి ఇలా సాఫ్ట్ అయిన తర్వాత వీటిని ఆడేస్తాం. అవునండి. ఓకే. ఇప్పుడు ఇది అంటే ఒక్క పోగులో 6 పోగులు ప్లై అంటే ట్విస్ట్ చేసి ఉంటాయండి. ఒక పోగులు వచ్చేసి దీని మెజర్మెంట్ వచ్చేసి 22 denier అంటారు. ఒక పోగు. అవునండి. అట్లా 6 థ్రెడ్స్ ని మనం చేస్తారు అన్నట్టు. ప్లై చేస్తారు, ట్విస్ట్ చేస్తారు. ఇది మొత్తం ఒక్క చీరకు మీకు 11,800 పోగులు మనము నేయడం జరుగుతుంది. ఆ నేత చేసే విధానం కూడా ఒకసారి మీతో కూడా చేపిస్తాను. లాస్ట్ చివరికి అది కూడా చూపిస్తాను ఎంత కష్టం ఉంటుందో. 2 పోగులు చేయడానికి ఎంత కష్టం ఉంటుంది అనేది మీకు కూడా చూపిస్తాను. అట్లా అంటే 11,800 సార్లు పోగుని కలపాలి. అలా డిజైన్ తయారు చేయాలి. 11,500 పోగులు యాడ్ చేస్తే ఒక చీర అవుతుందండి. 1 కాదు 2 కాదు,
11,500 అంటే అమ్మో ఇవన్నీ సెట్ చేసుకుని చాలా అంతసేపు నెయ్యాలండి. మొత్తం ఆ దారాలన్నీ కలిసేదాకా డిజైన్ కలుపుతూ నెయ్యాలి. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే నాకు ఇప్పుడు మామూలుగా మనం పట్టు చీర చేసినప్పుడు కొన్ని పట్టు దారాలు పెట్టుకుని బుట్టీలు ఇవన్నీ వస్తాయి. అవునండి. కానీ పోచంపల్లి ఇక్కత్తకు వచ్చేటప్పటికి డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ గురించి చెప్తానండి. ఇప్పుడు దీన్ని ఆసు అంటారండి. ఆసు. దీనిపైన మీకు మొత్తం డిజైన్ ఇప్పుడు ఇక్కడ మొత్తం మీకు కలర్ తోటి ఉంది కదండి, పెన్ తోటి ఉంది కదా. ఫస్ట్ వీటి మీద అంతా మీకు ఆర్ట్ మనం ఏదైతే డిజైన్ కావాలో ఆ ఆర్ట్ మనం దీని మీద వేయడం జరుగుతుంది. ఎలా వేస్తారు దీని మీద? ఇప్పుడు మనకి ఇది ఉన్న పోగులు ఉంది కదండి, మనం ఇది ఆ సెట్లు ఎక్కుతారో అది కూడా చూపిస్తాను నేను మీకు. ఈ పోగు మొత్తం వేసినాక ఇక్కడ డై కాకుండా అంటే ఆ కలర్ ని బట్టి ఇప్పుడు అక్కడ రెడ్ కలర్ కావాలనుకోండి, ఆ రెడ్ కలర్ అక్కడ అంటకుండా మిగతా అంతా రెడ్ కలర్ వచ్చినట్టు అట్లా మొత్తం చుట్టేసేసినాక రంగులలో డై చేస్తారు. ఈ దారం కట్టున్న దగ్గర మీకు వైట్నెస్ ఉంటుంది, మిగతా మొత్తం రెడ్ ఉంటుంది. ఈ వైట్నెస్ తోటి మీకు ఆర్ట్ రావాలి. ఓకే, చాలా ప్రాసెస్ ఇది అర్థం అవ్వాలంటే 2-3 వీడియోలు చేస్తే కానీ అర్థమయ్యట్లేదు. అమ్మో, ఇదంతా ఇప్పుడు మీరు దారాలు కట్టి డై చేసి. అవునండి, ఇదంతా ఇప్పుడు ఇదంతా దారాలు కట్టి డై చేసి. పోచంపల్లి చీరకి ఎంత కష్టం ఉందో. ఏదో 1-2 దారాలు డై చేసేసి చీర చేయటం కాదండి. ఆ మాటకు వస్తే నిజంగా పోచంపల్లి కష్టం మామూలు కష్టం కాదు. అసలు ఒక్కొక్క దారాన్ని చూడండి, అమ్మాయి ఎంత ఓపికగా దారం కడుతుందో. చిన్న చిన్న దారాలు అలా కట్టి ఇలా డై చేస్తారు మొత్తం మనకి చీరకి కావాలంటే. అప్పుడప్పుడు చేయి కూడా దిగుతుందండి, చాలా సార్లు చేయి దిగింది కాబట్టి ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తో అది కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అమ్మాయి ఎన్ని సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది? మ్యారేజ్ కాకముందు నుంచి చేశాను. పెళ్ళి ముందు నుంచి అంటే ఒక వయసు తర్వాత ఇప్పుడు ఒక 2 years ఎక్కువ. అచ్చా, ఒక రోజులో ఎన్ని కడతారు? ఇలా 2 చేస్తాను. 2 చేస్తారు అంటే ఇలా మొత్తం. ఇది ఇప్పుడు ఆయన చెప్పిన 11,500 పోగులు ఇందులో ఉంటాయా? ఇప్పుడు ఇవి 11,500 పోగులు. వీటిని ఒక్కొక్కటి దారం. అమ్మ వేలు తెగిపోయిందిగా, అదిగో వేలు తెగింది చూడండి పాపం. అట్లా తెగుతూ ఉంటుంది. చాలా కష్టం. ఇలా కూర్చుని మీరు ఒక రోజంతా ఒకటి అవుతుంది చేసుకోవాల్సింది. అచ్చా, చూసారు కదండి కష్టం. దీని తర్వాత మన డై ప్రాసెస్ కూడా 5 ఏళ్ళు పోవాలంటే ఒక ఏళ్ళు పోయినా సరే అనుకోని 5 ఏళ్ళ లోపల పోతుంది, కింద కష్టాలు పడుతుందండి. నిజమేనమ్మా, ఇది అందరూ చేయలేరమ్మా, మీరు పెట్టి పుట్టారు అంతే. ఎందుకంటే ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి నేను సాఫ్ట్వేర్ కంపెనీ నేర్చుకుంటాను, చేసేస్తాను, ఇంకోటి చేసేస్తాను. ఇది మీకు బై బర్త్ వచ్చింది అంతే. మీకు పుట్టుకతోటి మీ వాళ్ళల్లో ఉన్న ఆ వంశపారంపర్యంగా మీకు వచ్చింది తప్ప ఎవరు పడితే వాళ్ళు చేసే వృత్తి కూడా కాదండి అది. రండి నెక్స్ట్ మనం దీన్ని డై చేయడం కూడా చూసేద్దాం. ఇలా పట్టు దారాలు తీసుకుని నెక్స్ట్ ప్రాసెస్ అండి. ఇది మొత్తం ఆసు మీద ఎక్కేయడం అండి. అచ్చా, ఇప్పుడు అమ్మాయి డిజైన్ చేస్తున్నది ఇలా తయారు చేసిన తర్వాత అంటే ఇప్పుడు మనం అనుకున్న 11,800 పోగుల్ని జతగూర్చడానికి శారీ మొత్తం రెడీ చేయడానికి చేయాల్సిన కార్యక్రమం అండి. ఇప్పుడు దీన్ని తీసుకుని డై చేసి సాఫ్ట్ అయిన తర్వాత ఇలా మొత్తం దీన్ని ఎక్కిస్తారండి. ఇది డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఇది ఇలా బల్ల రెడీ అయ్యాక అమ్మాయి మొత్తం థ్రెడ్ కట్టాక అవునండి అప్పుడు డై. ఇది ఇప్పుడు మనము ఒక గ్రాఫ్ పైన ఇట్లా వేసుకొని ఇట్లా సుక్కల మీద మనం ఇవన్నీ థ్రెడ్స్ ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ డిజైన్ వస్తుందనే దాని మీద గ్రాఫ్ ఉంటుంది కదా మేడం, గ్రాఫ్ని బట్టి డిజైన్ తయారు చేసుకుని డిజైన్ తయారు చేసుకున్న తర్వాత ఆస్కు మనం సైజ్ ఎంత వదుకోవాలనే దాన్ని బట్టి ఇలా డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా ఇలా డిజైన్ చేసుకోవాలి. ఇలా ప్లేన్ ఉండి దాని తర్వాత ఇలా చేసేసుకోవాలి. ఇది ప్లెయిన్ తర్వాత ఇలా డిజైన్ షూట్ తీసుకో. ఇది ప్లెయిన్. దీన్ని మీరు చెప్పినట్టు ఆ దారాలు అలా సెట్ చేశారు. ఇలా సెట్ చేసుకోవాలి. ఆ డిజైన్ ఇప్పుడు డిజైన్ ఇస్తాం. ఆ డిజైన్ అనేది కమ్మాయి ఒక చీర ఆయన ఇప్పుడు పోగులు చూపించారు కదండి, అవి ఇదిగో ఇలా ఆ మిషన్ ఏమన్నారు దాన్ని? ఆసు యంత్రం. ఆసు యంత్రం. మన మల్లేష్ సినిమాలో బాగా చూపించారండి దీని గురించి. అతను కనిపెట్టారు కదా ప్రియదర్శి. హీరో చేసింది వచ్చేసి ప్రియదర్శి గారండి, అది కనిపెట్టింది వచ్చేసి సింతకింది మల్లేశం. మల్లేశం అని. ఇప్పుడు ఇది ఆయన కనిపెట్టారా? మీకు శ్రమ తగ్గించడానికి చాలా తగ్గించారు. వాళ్ళ అమ్మాయి భుజాలు బాగా పోతున్నాయని ఆయన కష్టపడ. మల్లేష్ సినిమా చూస్తే ఇది తయారు చేసిన ఆయన కష్టం అర్థమవుతుంది. ఇది ఆయన తయారు చేసి మీకు పని కొంచెం సులువు చేశారు, చాలా సులువు చేశారు. తర్వాత ఇప్పుడు ఇది ఇలా తయారైన తర్వాత దీన్ని ఏంటి డిజైన్ ఇలా పెడతారు. డిజైన్ ఇలా ఇలా చూపించమ్మా. అచ్చా,
వారంతో ఇలా ఇలా గ్రాఫ్ ద్వారా ఇలా డిజైన్ చేసుకొని మన తాడు సహాయంతో మనం డిజైన్ చేస్తాం అన్నట్టు. అచ్చా, ఇదంతా డిజైన్ డిజైన్ ఇది ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే దారాలు కట్టుకుంటాం, దాన్ని బట్టి రంగులు అద్దుకుంటాం. అయ్యో బాబాయ్ చాలా పని ఉంది. నెక్స్ట్ రంగులు అద్దెది కూడా చూద్దామండి. ఓకే రండి ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే ఇది బార్డర్లు మొత్తం కట్టేసిరండి. బార్డర్లకు ఈ రంగు రాకుండా ఇది మధ్యలో వచ్చేసి మీకు వేరే కలర్ డై చేయడం. అమ్మాయి ఇవన్నీ తయారు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి. అవునండి అవునండి, ఇది మొత్తం కలర్ డై చేసాం. ఇది మొత్తం మళ్ళీ ఇదంతా చుట్టుకొని మళ్ళీ ఇక్కడ కలర్ వేరు, బార్డర్ కి కలర్ మనం చూసే కలర్ డిఫరెన్సెస్ ఇక్కడ కడతారు చేస్తారు. మళ్ళీ తర్వాత డిజైన్ చేయడం కూడా మళ్ళీ అన్ని సార్లు చేయాలి. అంటే ఒక్కొక్క చీరకు ఆల్మోస్ట్ ఒక 4-5 సార్లు అన్నా ఇట్లా అద్దడం జరుగుతుంది. కలర్ లేని ఉంటే అన్ని కలర్లు మళ్ళీ రావాలి. అంటే చీరలో వాడే అన్ని కలర్స్ కూడా ఇక్కడే డై అవుతుంది మొత్తం అంతా. ఇది డై అయిన తర్వాత ఈ దారాలు మీకు మొగ్గం మీద వేస్తారు. చాలా ప్రాసెస్ ఉందండి. ఏదో మనకి మిడిల్లో ఒక కలరు, తర్వాత స్క్రీన్ ప్రింటింగ్ అలా అయిపోయే చీర కాదండి ఇది. మొత్తం ఇలా ఇందులో 2-3 ప్రాసెస్ల పైన ఉంటుంది కలర్. అలా కలర్ అద్దిన తర్వాత ఇవి మగ్గం మీదకి వస్తే అక్కడ డిజైన్ని వేస్తారు. ఇంకా నాకు అర్థం అవ్వలేదండి. 2-3 వీడియోలు చేస్తే కానీ పోచంపల్లి పట్టు చీర ఎలా తయారు చేస్తారనేది అర్థం కాదు. ఎందుకంటే ప్రాసెస్ ఏం సులువుగా లేదండి. మామూలు చీరలాగా ఏదో నేసేయడం, డై చేసేయడం అలా ప్రాసెస్ వరుసగా అయిపోతూ ఉంటాయి. నేను చాలా చోట్ల చూశాను. ఇది అలా లేదు. దేనికి అంటే ఒక చీరకి మొత్తం మైండ్ అంతా పనిచేయాల్సిందే. అచ్చా, ఇది బార్డర్ వస్తుందా? అవునండి, అది బార్డర్ వస్తుంది. ఇది బార్డర్ గ్రీన్ అద్దె, ఇక్కడ బార్డర్ గ్రీన్ మధ్యన ఎల్లో. ఇది అదేటప్పుడు ఇది మొత్తము చుట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ రంగు అక్కడిది ఇక్కడ. ఇది మొత్తం ఈ బ్లాక్ మొత్తం చుట్టేసేయాలి. అవునండి అవునండి. దీనికి మళ్ళీ ఇది శారీ వచ్చి ఆరెంజ్ అండ్ గ్రీన్. అవునండి. దీని మీద మీరు అది మగ్గం మీద డిజైన్ తీసుకొస్తారు. అమ్మో చాలా కష్టం ఉంది. ఇక్కడికి ఈ ప్రాసెస్ అయిందండి. తయారైన చీర ఇప్పుడు మగ్గం ఎక్కుతుంది కదా, మగ్గం మీద ఎలా తయారు చేస్తారు, అది ఎన్ని రోజులు పడుతుంది ఆ పట్టు చీర, ఆ శ్రమ కూడా తెలుసుకుందాం రండి. శంకర్ గారు నెక్స్ట్ ఇక్కడ ఏంటి వర్క్ ప్రాసెస్? ఇప్పుడు మనం రంగులు అద్దె చూసాం కదండి, అది తయారైన ఎంత అందంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాం. మొగ్గం మీద చూద్దాం. ముందు డై అంతా కూడా కింద అయిపోతుంది, కలర్ అంతా మనం చూసేసాం కదండి. నెక్స్ట్ పోచంపల్లి పట్టు చీర, ఇక్కత్త పట్టు చీర ఎలా తయారవుతుందో మనం చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మగ్గం మీద ఎక్కేస్తుంది. ఇది మీడియం సైజ్ లెహంగా అండి. లెహంగా చూపించండి. ఇప్పుడు ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉంది లెహంగా. అవునండి చాలా బాగుంది. ఇది మీడియం సైజ్ లెహంగా. ఇవన్నీ మనము అందులో షాప్ లో కూడా మనం అన్ని ప్రతి ఒక్క లెహంగా ఏమేమి డిజైన్స్ అవన్నీ చూద్దామండి. ఒక లెహంగా తయారవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? ఒక్క లెహంగా తయారు కావాలంటే మీకు ఆల్మోస్ట్ 2 days పడుతుంది. 2 days పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ పట్టు దారాలు మొత్తం. అవునండి. ఇప్పుడు ఇది బార్డర్ వచ్చేసి జరీ, ఇది మొత్తం పట్టు అండి. పట్టు. ఇప్పుడు మీకు నిలువులో వచ్చేసి 3600 పోగులు ఉంటాయండి నిలువులో. మీకు ఇంకా మొత్తం తయారు ప్రతి ఒక్క చీర మీరు చూద్దాం కదా. ఇప్పుడు ఇలా మొత్తం అన్ని సెట్ చేసి పెట్టుకుంటారండి. నేను మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా చీర వెనకాల కష్టాన్ని చూపించడం అనేది మన ఛానల్లో అలవాటు. నేను కంచిపట్టు చూపించాను అలాగా, ఆ తర్వాత వెంకటగిరి, ఆ తర్వాత కలకత్తాకు వెళ్ళి శాంతిపూర్, ఆ తర్వాత చీరలు ఎలా తయారవుతాయి మొదటి నుంచి కూడా, అంటే డై ఒక పోగు దారం తీసుకుని అక్కడి నుంచి ఎలా డై చేస్తారో, ఆ చీర ఎలా తయారవుతుంది, చీర కట్టుకోవడం మాత్రమే కాదండి, చీర వెనకాల కష్టం కూడా మనం తెలుసుకోవాలనేదే నా ఆలోచన. అందుకే నాకు చాలా రోజుల గారికి శంకర్ గారి రూపంలో పోచంపల్లి పట్టు చీర దొరికిందండి. మేము పోచంపల్లికి వచ్చాము. పోచంపల్లి అంటే ఇక్కత్త పట్టు చీర ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లో ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది తీసుకొస్తున్నారు. ఏదో కొనేసుకోవడం కాదు, ఆ వెనకాల వాళ్ళ కష్టం కూడా మనం చూడాలని ఉన్నప్పుడు శంకర్ గారు ఏంటంటే నేను డైరెక్ట్ మా మగ్గాల దగ్గర తీసుకెళ్తానండి అన్నారు. వారు తయారు చేయించి మగ్గాల మీద ఇదే స్టాక్ని స్టోర్లో ఉంచుతారు. తర్వాత నేను స్టోర్లో మీకు స్టాక్ చూపిస్తాను. మేడంతో కూడా ఒకసారి మాట్లాడాలి. యాక్చువల్గా అది మా అదృష్టం అండి, ఎందుకంటే ఇప్పుడు మీరు చీర అందాన్ని చూసే వాళ్ళు చాలా మంది అండి, చీర ఎంత ఉన్న కష్టాన్ని చూసే వాళ్ళు చాలా కొంతమంది అండి. దాన్ని చూడడానికి మీరు ప్రయత్నించడం అనేది మాకు చాలా చాలా గర్వంగా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె ఎంతో కష్టపడితేనే ఇప్పుడు ఆ చీర చూపించమ్మా, చీర ఎంత, మీరు కూర్చోండి మేడం పర్వాలేదు. ఇప్పుడు మనం చూడగానే చాలా బాగుంది అనుకుంటాం. నేను తెలుసుకోవాలనుకుంటే ఏంటంటే మేడం ఇదంతా వీవింగ్లోనే వస్తుంది. అచ్చా, అంటే మీరు పోగులన్నీ పెట్టుకుని చీరలోనే నేస్తారు అదంతా. ఒక్క డిజైన్ రాయాలంటే ఒకసారి ఆటేసి చూపించండి అమ్మా. ఇలా ఒకసారి ఆటేసి చూపించండి.
అంటే ఇప్పుడు ఈ పోగుని మనం ఆ డిజైన్ లో కలుపుతున్నాం అన్నట్టు. గ్రాఫ్ బార్ వస్తుంది మేడం. గ్రాఫ్ బార్ ఎన్ని కలర్ ఉంటాయి దాన్ని బట్టి డిజైన్ బేస్ చేసుకుని దాని ద్వారా వస్తాయి అంతే. గ్రాఫ్ ప్లస్ టేబుల్ చూసుకొని దాన్ని బట్టి మనం ఇప్పుడు దారానికి మనకు ఆల్రెడీ దారానికి డిజైన్ వేసి చూడండి. ఈ దారానికి డిజైన్ వేసి ఉంది. ఆ డిజైన్ ఇక్కడ మనం కరెక్ట్ గా సెట్ చేసి ఒక ఆర్ట్ వేయడమే కష్టం అండి. ఆర్ట్ ని మళ్ళీ దీని మీద పోగు మీద వేసి ఆ పోగుని తీసుకొచ్చి మనం బట్ట మీద వేసినట్టు థ్రెడ్ మీదే మీరు ఆర్ట్ అనేది వేస్తాం. ఆర్ట్ వేసి మనం డై చేస్తాం. దానికి ఏం చేస్తాం అంటే గ్రాఫ్ ఉంటుంది కదా, గ్రాఫ్కి ఎన్ని గల్లు ఉంటాయో దాన్ని బట్టి ఒక ఆస్ ఉంటుంది, దాని మీద కొయ్యలు ఉంటాయి. డిజైన్ కొయ్యలు వస్తుంది, డిజైన్కి ఎన్ని గడులు ఉంటాయో దాన్ని బట్టి కొయ్యలు పోసుకుంటాం. ఆ కొయ్యలు బట్టి డిజైన్ ఎన్ని గల్లు వస్తాయో దాన్ని బట్టి అలా కంట్రాక్ట్ చేసుకుని ఆ విధంగా డిజైన్ వస్తుంది. చాలా శ్రమతో కూడుకున్నదండి. నాకు ఎందుకు ఇది చేయాలని ఆసక్తి అంటే శంకర్ గారు, నేను వేరే వేరే పట్టు చూసినప్పుడు మామూలుగా ఏమంటారు మనకి తీగల డిజైన్ అనో బుట్టి అనో అలా వస్తుంది. పోచంపల్లికి మాత్రం ఇది మనం ప్రింట్ అనుకుంటాం కాదు, మీ కష్టంతో చీర అలా వస్తుంది. పోచంపల్లి పట్టు చీరకున్న గొప్పతనం అదండి. ప్రతి ఒక్కరు ఒక పోచంపల్లి పట్టు చీర కట్టి తీరండి. కాటన్ కడతారా పట్టు కడతారా మీ ఇష్టం. ఇది మన నేత, మన వాళ్ళ కష్టం. ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం. శ్రమను గుర్తిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి. అవునవును, అంతే కదా మేడం. మీ పేరు మేడం? కవిత. ఎన్ని సంవత్సరాల నుంచి ఇచ్చేస్తున్నారు? ఇప్పుడైతే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి పట్టు చీర వేసేస్తారు. ఒక పట్టు చీర చూడండి ఇప్పుడే పళ్ళు స్టార్ట్ చేశారు. అచ్చా, ఇది పళ్ళు స్టార్ట్ చేశారు. పళ్ళు నుంచి చీర లోపలికి వెళ్ళాలి. అచ్చా, ఒక చీర ఎన్ని రోజుల్లో వేయగలుగుతారు? ఒక పట్టు చీర మీరు 4-5 days. 4-5 days పడుతుంది. అంటే కదలకుండా కూర్చుని చేస్తాయి. ఇప్పుడు 2 కాళ్ళు పనిచేస్తున్నాయి, బ్రెయిన్ పనిచేస్తుంది, 2 చేతులు పనిచేస్తున్నాయి, చూపు పనిచేస్తుంది, మైండ్ అంతా ఇక్కడే ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఈ పోగులు దిగుతాయి అయితే వేస్ట్ అయిపోతుంది. అవునండి. దీంట్లో మిక్స్ అనేది ఉండదు. మొత్తం ప్యూర్ పట్టే. పోచంపల్లిలో మాత్రం మిక్స్ అనేది ఉండదు. గంగాలు కానీ మిక్స్ ఉంటుంది కానీ పోచంపల్లి మాత్రం మిక్స్ ఉంటుంది. ఆ మధ్య కాలంలో ఒకసారి న్యూస్ వచ్చిందండి, ఏదంటే ఇందులో పట్లో మిక్స్ వస్తుంది అని. పట్లో మిక్స్ అనేది రాదండి, ఎందుకంటే ఈ పోగుకు డిజైన్ అనేది రాదు. ప్యాక డిజైన్ అనేది, నిలువు డిజైన్ అనేది సాధ్యమవుతుందేమో కానీ ప్యాక డిజైన్ అనేది సాధ్యం కాదు. ఫస్ట్ మనం అది చేయాలన్నా కూడా ఫస్ట్ చిటికి కంపల్సరీ కట్టాల్సింది. మా గొప్పతనమే చిటికి. చిటికి కట్టడం అంటే చిటికి అంటే మనం డిజైన్ వేయడం. డిజైన్ వేయడం అనేది మా గొప్పతనం. ఆ గొప్పతనం అనేది మీకు ఇంకా అందులో రాలేదు. ఇంకా ఏది మన మిక్స్ లో రాలేదు. మిక్స్ అనేది ఇక్కత్తులో రాలేదండి. దయించి ఎవరైనా అమ్మితే మాత్రం మీరు మాత్రం గమనించుకోండి. ఎందుకంటే ఇది నేసినప్పుడే చీరకి డిజైన్ పడుతుందంటే ఇది ఒక అద్భుతమైన ఆర్ట్ అండి. ఇది మళ్ళీ మనకి రాజస్థాన్లో పటాన్ పటోలా అది కూడా ఇలాగే డిజైన్ ఉంటుంది. చాలా ఆ చీరలు అయితే ₹1,00,000 వరకు కూడా ఉన్నాయి. అంటే పొరుగు రాష్ట్రం ఏదో పొరుగు రుచి అన్నట్టు అది 1,00,000 పెడతాం. అదే మన ఇక్కత్త చీర అయితే 10కి వస్తుందా 8కి వస్తుందా అని అంతే కదండి. ఆ వీవింగ్ ఈ వీవింగ్ కూడా ఒకటే, ఆ పట్టు ఈ పట్టు కూడా ఒకటే. మీరు ఒకవేళ ఎవరైనా పటోలా డిజైన్లో మాకు కావాలంటే మీరు నేసి ఇవ్వగలుగుతారండి, చేసిస్తారు. ఆర్డర్ని బట్టినండి. ఇప్పుడు మనకు స్వామివార్లకు దోతులు అట్లాంటివి కూడా అన్నీ చేస్తాం. అంటే ఆర్డర్ మనం ఏంటంటే నేను నెంబర్స్ అవి ఇస్తాను కాబట్టి మీరు ఒకవేళ యూఎస్లో ఉన్నవాళ్ళు చాలా వరకు ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి చీర మీరు కట్టుకున్నారు. ఈసారి ఇక్కత్తను ప్రోత్సహించండి, ఎక్కువ చీరలో బుక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి మగ్గం వేసింది చూసాం కదండి, చీరలు అన్నీ ఇక్కడ తయారవుతాయి. ఫైనల్ అవుట్పుట్ కూడా మనం చూద్దాం రండి. మీరు అన్నట్టు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఇది ఇప్పుడు పోగు ఇప్పుడు వచ్చింది, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చింది త్రూ దాన్ని బాబిన్ అన్నట్టు. ఇప్పుడు అది మిషన్ బాబిన్ లెక్క ఇప్పుడు అది అన్నట్టు. ఇప్పుడు ఆ పోగు అది పోయింది కదండి. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఇది కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ సెట్ చేసుకోవాలి, ఈ పోగు సెట్ చేసుకోవాలి. ఓ అర్థమైంది. ఇప్పుడు మీరు రైట్ ఇది పెట్టి ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ లెగ్ మళ్ళీ కింది కదండి. ఏం కదండి, ఆ పోగు మళ్ళీ తీసి కాకపోతే కింద కన్నా ఇప్పుడు అది మంచి ఇంకా గట్టిగా
చాలా బలం ఉండాలి. ఇప్పుడు మళ్ళీ అది సేమ్ అట్లానండి. దొక్కలేదు ఇంకా. చాలా బలం ఉండాలి అంటే అవును. ఇప్పుడు మళ్ళీ అది ఇది మళ్ళీ సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుని ఇది దగ్గర రైట్ రైట్. ఇప్పుడు మళ్ళీ ఇదండి లేదు ఇది ఫస్ట్ దగ్గర కదా ఇంకా అచ్చా ఇలా రైట్ ఓకేనా. మళ్ళీ రైట్ అట్లా ఏమండి నిజం అంటే చాలా కష్టం. ఎందుకంటే నా 2 కాళ్ళు ఈ 2 నిమిషాల్లో పెట్టి నొక్కడం చాలా బలం ఉండాలి. చాలా బలం ఉండాలి. కాళ్ళు అవి లాగుతాయి సాయంత్రం ఇది రెడీ అయిన సారీ అండి. దీని ఎందుకంటే కలర్ సేమ్ కలర్ కాబట్టి ఇలా చూపిస్తే మొత్తం సారీ చూపించలేదు కాబట్టి ఇప్పుడు ఈ రోజు రెడీ అయింది. ఇప్పుడు పోసి మనం స్టార్ట్ చేసినాం. చూడండి రెడీ అయిన సారీ. మీరందరూ కూడా ఒక్కొక్క చీర చొప్పున బుక్ చేయండి. నిజంగా మంచి రేటు నేను శేఖర్ గారితో మాట్లాడతాను. మనం ఏంటంటే వీళ్ళ కష్టం నేను దగ్గర నుండి చూసానండి. నిజంగా ఆమె లేడీ అయినా జెంట్ అయినా కూడా ఎవరి కష్టమైనా ఒకటే. ఎంత బాగా కాళ్ళు నొప్పులున్నా నడుము నొప్పులున్నా ఈ డ్యూటీ చేసుకోవాల్సిందే, తప్పదు. ఇంకా చేసుకోవాల్సిందే కాదు మేడం. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు మనం మాట్లాడుతుంది అంటే అమ్మ సెలవు తీసుకోండి, ఎందుకంటే పని సరిగ్గా జరగట్లేదు కాబట్టి ఆమెకు సెలవు తీసుకోండి అమ్మ అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం అంటే దీని వెనుక కష్టం తెలుసుకోవాలనే ఆలోచనతో. ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే పోచంపల్లి వీళ్ళు తయారు చేస్తూ పబ్లిక్ లోకి వాళ్ళే తీసుకొస్తున్నారండి శారీస్ అన్ని కూడా. మనకి ఎక్కడ దొరకవు. మీరు షాప్స్లో తీసుకుని అక్కడ ఎక్కువ పేమెంట్ పెట్టే కంటే కూడా ఇలా డైరెక్ట్ వీళ్ళని మీరు ఎంకరేజ్ చేయదలుచుకుంటే మీకు ఒక మంచి రేటుకి వస్తుంది. వాళ్ళకి మనం వర్క్ ఇచ్చిన వాళ్ళకి కూడా అవుతామండి. మీరు కనుక ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చింది ఉంటే చీర మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా వెంటనే పర్చేజ్ చేసుకోండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? చంద్రమౌళి మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ చీర ఇస్తున్నారు? 30 years నుంచి. అప్పటికి ఇప్పటికి ఏంటి మార్పు? అంటే ఎప్పటికీ ఎలాగా నేయడమే అలా అంటారు. ఫస్ట్ నుంచి కూడా దీని మీద డిమాండ్ లేదు. దానివల్ల కానీ అందమైన చీర కదా, చాలా అందమైన పట్టు చీర అండి. కాకపోతే ఇది కొంచెం డిమాండ్ ఉండి మీకు ఇంకా వర్క్ పెరుగుతూ ఉంటే ఇప్పుడు మనం ఎంతసేపు కంచి గద్వాలు అలా పడుతున్నాం కానీ పోచంపల్లి మీద మనం పడట్లేదండి. పోచంపల్లి అందమైన చీర. అచ్చా దాంట్లో ఒక పట్టు చీర మీరు ఎన్ని రోజులు పడుతుంది వేయడానికి? మినిమం 3 days నుంచి 5 days. 5 days అంటే కంటిన్యూ వర్క్ చేస్తే. అంటే మీకు బాగా నచ్చింది ఏంటి? మీరు ఈ 30 yearsలో ఒక ప్రశంస ఏదో వచ్చి ఉంటుంది కదా మీకు బాగా నచ్చింది అంటే ఈ పనికి సంబంధించి? పనికి సంబంధించింది అంటే మాకు గుర్తింపు అనేది పెద్దగా లేదు మేడం. అది బాగుంది. ఇంకా కొంచెం మంచి గుర్తింపు ఉంటే మీరు ఇంకా మంచివి చేయగలుగుతారు. వీటిని తప్పకుండా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందండి. మీరు విదేశాల్లో మనకి ఎక్కువగా సబ్స్క్రైబర్లు కాబట్టి మీరందరూ ఎలా అయితే దీన్ని సపోర్ట్ చేస్తారో సపోర్ట్ చేయండి. ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే లెహంగాలు అద్భుతంగా తయారవుతున్నాయండి. ఈసారి వీటి వైపు దృష్టి సారించండి. అవునండి. చెమటలండి బాబు, మేకప్ కూడా చిరిగిపోయింది చాలా. అసలు ఆ వేడి ఆ షెడ్యూల్లో కూర్చుని చేయటము సామాన్యమైన విషయం కాదు. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ డిజైన్ అంతా కూడా వీవింగ్లో వస్తుందండి. అది వీళ్ళ గొప్పతనం. ముందు ఏంటంటే పట్టు దారాలు, ఆ దారాల మీద డిజైన్ చేయటం, వాటిని ఓపికగా కట్టడం ఒక సామాన్యమైన విషయం కాదు. మీరు తప్పకుండా వీడియోని ఆదరించాలి, వాటితో పాటు చీరను కూడా ఆదరించాలి. ప్రతి
ప్రతి వాళ్ళ ఇంట్లో ప్రతి వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గర కూడా ఒక పోచంపల్లి పట్టు చీర ఉండాలండి. అలా రీజనబుల్ ధరకి ఏమన్నా నేను శంకర్ గారిని గట్టిగా పట్టుకుంటాను. కానీ కాటన్, హ్యాండ్లూమ్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీలైనంతలో అన్ని కవర్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఫస్ట్ మీ తయారీ పట్టు చీరకి. అవునండి, తప్పకుండా. ఇవన్నీ ఇప్పుడు మీ మగ్గం మీద ఇప్పుడు మనం చూసిన చోట తయారయ్యాయి. అవునండి. ఇందులో సింగిల్ వీవింగ్ అని ఉంటుంది, డబుల్ వీవింగ్ అని ఉంటుందండి. మామూలుగా సింగిల్ వీవింగ్ అంటే వేరే ఐటెంలలో మీకు మిక్స్ ఉంటుంది అనేది ఒకటి మామూలుగా జరిగేదండి. సింగిల్ వీవింగ్ అంటే మా దాంట్లో మీకు ఇంతకుముందే చెప్పాము 22 డీనియర్ పోగు ఉంటుందని. దాన్ని 4 ప్లై చేస్తే సింగిల్ వీవింగ్ అండి. 100% ప్యూర్ పట్టే, దీంట్లో ఏం తేడా ఉండదు. ఇది 4 ప్లై చేస్తే మీకు సింగిల్ వీవింగ్ ఉంటుంది. 6 ప్లై అయితే డబల్ వీవింగ్ అంటారు. అది దాని డిఫరెన్స్ అండి. ఇప్పుడు మనం ఇలా సింగిల్ వీవింగ్ అంటే ధరలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ధరలో డిఫరెన్స్ ఉంటుందండి. సింగిల్ వీవింగ్ వచ్చేసి మీకు ఇది వెయిట్ వచ్చేసి మీకు 400 లైట్ వెయిట్ ఉంటుంది. అది మీకు వచ్చేసి 500-600 గ్రామ్స్ వెయిట్ కనిపిస్తుంది. అయితే మీరు చీర చూపించేస్తూ ఆ వీవింగ్ సింగిల్ లేకపోతే డబల్ అనేది ప్రైజెస్ కూడా చెప్తాను. ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ 6500 అండి. మామూలుగా అయితే 7500 అండి. యాక్చువల్లీ మీరు నేత రాసి మీరు మా వృత్తిలోకి వచ్చినట్టు అనిపించిందండి. అంటే మీకు అంత ఇంట్రెస్ట్ చూసాం కదా మీ దాంట్లో నుంచి, అంటే ఆ నైపుణ్యం నేర్చుకోవాలనే ఆతృత కూడా మీలో కనిపించిందండి. జస్ట్ ఏదో క్యాజువల్ గా అడిగా మిమ్మల్ని మీరు కూడా నేర్చుంచండి అని. ఆ నేర్చుంటే మీ అనుభూతి కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇవన్నీ సింగిల్ వీవింగ్ అండి. అవునండి. చాలా కలెక్షన్ చూపించాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం స్పీడ్ గా తీస్తున్నాము. ఇది వచ్చేసి విత్ బ్లౌజ్ అండి. ఇవన్నీ సింగిల్ వీవింగ్. మనం చేంజ్ కాగానే మీకు చూపిస్తానండి. ఓకే. ఇవి మామూలుగా అయితే 7700 వరకు ఉన్నాయి. నేను మగ్గాల దాకా వచ్చి నేను కష్టపడడం చూసి ఆయనకు 1000 రూపాయలు తగ్గిస్తున్నారు. వాళ్ళు వీవర్స్ కాబట్టి. మామూలుగా షాప్స్లో ఉంటే మనకు తగ్గదండి, వాళ్ళు వీవర్స్ కాబట్టి తగ్గిస్తున్నారు. 6700కి ఈ చీరలు మీరు కళ్ళు మూసుకుని నచ్చినట్టు కొనుక్కో. 6500 అండి. సారీ 6000, ఇంకా 200 తగ్గించేసారు. ఇంకొకటి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా మనం షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తారటండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మీకు ధర కూడా చాలా తగ్గుతుంది. నేను డైరెక్ట్ వీవర్స్నే మీకు పరిచయం చేశాను. శారీ బిజినెస్ వాళ్ళు కావాలంటే ఇస్తారా మీరు? కంపల్సరీ ఇస్తామండి. శారీ బిజినెస్ వాళ్ళు కూడా మీరు శంకర్ గారిని కరెక్ట్ అవ్వడు. చాలా మంచి వ్యక్తి. వాళ్ళ భార్యాభర్త ఈ రోజు కాదు, ఈ ఫీల్డ్ లో 18 ఏళ్ల పైనుంచి ఉన్నారు. వాళ్ళ ఫాదర్ నుంచి కూడా చీరలు నేస్తున్నారు. 40 ఇయర్స్. మరి 40 ఇయర్స్ అంటే సామాన్యమైన విషయమా అండి? ఈ చీరను ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయాలి. 6500కి ఎంత బాగుందండి పట్టు చీర. వాళ్ళు పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలు కొంటున్నాం, మానేసి ఇది కొనుక్కోండి. రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా ఇది ప్లాన్ చేసుకోండి. ఇది వచ్చేసి డబుల్ వీవింగ్ అండి. ఇక్కడ నుంచి డబుల్ వీవింగ్. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి మామూలుగా 8500 అండి. మనం ఇప్పుడు ఇస్తున్న జస్ట్ బెస్ట్ ప్రైస్ వచ్చేసి 7800. అచ్చా, 7800కి మీకు డబుల్ వీవింగ్ లోనండి. బార్డర్ లో కూడా డబుల్ బార్డర్ స్టైల్ వచ్చింది. ఇదంతా వీవింగ్. ఇప్పుడు మీరు మగ్గాల మీద చూసారు కదా. అమెరికాలో ఉన్న మన సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా మళ్ళీ వేరే ఎవరి దగ్గర కూడా ఇక్కత చేయను. మళ్ళీ మనకు కావాలంటే శంకర్ గారి దగ్గరే చేస్తాను. ఎందుకంటే నేను మీ కష్టం చూశాను కాబట్టి. ఒక్కసారి మనకు బెస్ట్ దొరికాక నేను మళ్ళీ 10 షాపులు చేయనండి. మీరు డైరెక్ట్ శంకర్ గారి దగ్గర తీసుకోవచ్చు. నేను అడ్రస్, ఫోన్ నెంబర్లు అన్నీ ఇస్తాను. ఇది మనకిచ్చే ప్రైస్ 7800 డబుల్ ఇక్కత్. అవునండి. ఓకే. ఇందులో మనకి ఏంటంటే డబల్ వీవింగ్ లో కూడా కష్టం పెరిగినా, అంటే ఇప్పుడు మనం ఇక్కడ డిజైన్స్ పెరిగినా కొద్దీ పటోలా కొంచెం పెరిగి ఇక్కడ కష్టం పెరిగినా కొద్దీ మనకు ప్రైస్ పెరుగుతుందండి. మనకి ఏదేదైతే ఏం తేడా ఉంటుందో దాన్ని బట్టి కూడా మీకు ప్రైస్ చెప్తుంటానండి. తప్పకుండా. ఇవన్నీ డబల్ దానికి కూడా మనకి బ్లౌజ్ ఉంటుందండి. అవునండి. ఇది కూడా కలర్ చాలా బాగుంది, చాలా బాగున్నాయండి. మామూలుగా మనకి ప్యూర్ పట్టు చీర, కంచి పట్టు కానీ వేరే ఏదైనా కావాలనుకుంటే మీరు తీసుకోండి. ఏంటంటే ఎప్పటికి ఖరాబ్ అయ్యే చీరలు కూడా, ఖరాబ్ అయ్యే చీరలు కాదు, రఫ్ గా యూజ్ చేయొచ్చండి. మనకి ఈ రేట్ లో కూడా కంచి పట్టులు రావండి. బాగుంటుందండి, కంఫర్టబుల్ గా ఉంటది. అంటే ఫంక్షన్ కి వెళ్ళినప్పుడైనా హాయిగా ఉంటది. ఇంకా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది. లుక్ వైజ్ గా చూసుకున్నా చాలా బాగుంటుంది. ఇవి కంచి ప్యాటర్న్ నుంచి మనం చేసినాయండి ఇవన్నీ. ఇది పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా మనకు సేమ్ ఉంటుందండి. ఇది యాక్చువల్గా అనసూయ గారు కూడా ప్రమోషన్ చేశారు. అనసూయ సార్ అని దీనికి మంచి పేరండి. అనసూయ గారు కట్టేటండి, మీరు కూడా కట్టేసేయండి కంపల్సరీ. యంగ్ జనరేషన్స్ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి చీర అంటే ఒక 7 చీరలో 8 చీరలో కొంటాం కదా. ఒక పోచంపల్లి పట్టు చీర ఖచ్చితంగా తీయండి. వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవి ఎంత ఉన్నాయి? ప్రైస్ వచ్చి 8500 అండి. 8500 యాక్చువల్ అయితే 10,000 అండి. ఇది మనం బెస్ట్ ప్రైస్ వచ్చేసి 8500. ఇది గ్యాప్ బార్డర్ లో అండి. మీకు సేమ్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ వస్తుంది, మధ్యలో ప్లేన్ వస్తుంది. ఇందులో ప్రింటింగ్ ఇప్పుడు మామూలుగా కలంకారీ ప్రింటింగ్ ఉంది అనుకోండి, హ్యాండ్ ప్రింటింగ్ కూడా మనం మీరు చేయిస్తారు కావాలంటే. అచ్చా, మీకు అలా ప్లెయిన్ వద్దు, ఇంకేదైనా మీకు స్పెషల్ కావాలంటే వాళ్ళు డిజైన్ చేసిస్తారండి.
ఇందులో మనకి పటోలా పట్టు డిజైన్ స్టైల్ చూపిస్తాను. చాలా కలెక్షన్ అండి. ఇంత పోచంపల్లి పట్టు కలెక్షన్ మీకు ఇంత దొరకదు. అటువంటి జస్ట్ ప్రైస్ వచ్చేసి మీకు 8500 మాత్రమే. 8500లో డబుల్ ఇక్కత్ అండి. బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వైట్ ఎంత బాగుందో చెప్పలేను. ఈ చీర గంగా జమున బార్డర్ తోటి మామూలుగా లేదండి అసలు. చాలా క్రేజ్ లో ఉందండి ఈ సారీ అయితే. ఎస్పెషల్లీ ఇది కూడా చాలా పోచంపల్లి పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ అని మీరు గూగుల్ చేసినా కూడా మీకు ఆ సారీ కనిపిస్తుంది. గ్రీన్ కలర్ సారీ మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చండి. క్వాలిటీకి ఇంకా తిరుగులేదు. డైరెక్ట్ వీవర్స్ మేము మగ్గాల కష్టం అన్ని చూపించేస్తాం కాబట్టి మీకు నచ్చిన చీర మీరు ఆన్లైన్ ద్వారా తీసేసుకోండి. ఇక్కత్లో సారీ అనేది మాత్రం డౌట్ ఎప్పుడు ఉండదండి. ఇందులో పవర్ లూమ్ లాంటివి రావండి. ఇంకా ఎవరైనా తీసుకొచ్చారంటే వీళ్ళు మోసం చేయటమే వాళ్ళు అంతే. చిన్న లాస్ట్ లో చిన్న ఇష్యూ జరిగింది, ఎక్కడ జరిగింది, ఏమైంది అనేది కూడా మీకు చివరిలో చెప్తానండి. తప్పకుండా కాటన్ శారీస్ చూయించుకుంటూ ఇవన్నీ పట్టు మనకి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి. ఇప్పుడు మనం చూసాం కదా మగ్గం మీద వీళ్ళ సొంత మగ్గాల మీదే తయారైన శారీస్ ఇవన్నీ కూడా. అందుకే మనకి ఆ రేట్ వస్తున్నాయి. మీరు ఒకవేళ శారీ బిజినెస్ చేస్తూ మీకు హోల్సేల్గా కావాలన్నా కూడా మీరు శంకర్ గారితో మాట్లాడచ్చు. ఏ చీరకు ఆ చీర కలర్స్ చాలా బాగున్నాయండి. బ్లౌజ్ దీనికి హైలైట్. అవునండి, వీటికి ఎస్పెషల్లీ వీటికి బ్లౌజ్ హైలైట్. మనకి 6500 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. నేను ఆ ధరలన్నీ ఎప్పటికప్పుడు చెప్తూ మీకు వచ్చాము. ఇవి వచ్చి 8500. ఇందులోనే ఇప్పుడు మనకు కంచి బార్డర్ అండి. ఇప్పుడు మనకు కడ్డీ బార్డర్ చూపించాము. ఇది వచ్చేసి కంచి బార్డర్ అండి. ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ 10,000 మాత్రమే. 10,000 చాలా బాగుందండి శారీ. దీని బ్లౌజ్ మళ్ళీ ఇలా వస్తుందా? ఇలా సేమ్ పళ్ళు బ్లౌజ్. ఇప్పుడు మీరు శారీ కూడా ముందు మీకు కనిపిస్తున్న శారీ స్టార్టింగ్ లో అది వచ్చేసి కూడా ఇదే శారీ. ప్యూర్ పట్టు వచ్చి ప్లస్ మళ్ళీ మీకు ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయండి. మనకి కంచి పట్టు ఈ ధరలో ఇంత క్వాలిటీ రాదు. మీరు కంచి పట్టు వచ్చేసి 2 పోగుల ట్విస్టింగ్ అండి. ఇది వచ్చేసి 6 పోగుల ట్విస్టింగ్. 6 పోగులు తక్కువ ధరలో చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తున్నాయండి. మనకి నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు. మీరు పట్టు సారీస్ లో ఎన్ని ఉన్నాయో అన్ని సారీస్ కంటే మనకి ఎక్కువ అండి. మనకి ఎక్కువ ఎలా కట్టినా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మేడం చెప్తున్నారు కదా కట్టుకున్నా కూడా. నా దగ్గర కూడా ఆల్రెడీ ఒకటి ఉందండి, కానీ ఇంకొకటి నేను శంకర్ గారి దగ్గర తప్పకుండా పర్చేజ్ చేస్తాను. నెక్స్ట్ అండి డిజైన్ ఇది మారినట్టు. ఇది వచ్చేసి మీకు ఇది సేమ్ కంచి బార్డర్ అండి. మీకు గంగా జమున బార్డర్ వచ్చింది. ఇది వచ్చేసి సింగిల్ బార్డర్. పైన మనకి టెంపుల్ బార్డర్ స్టైల్లో చాలా బాగుంది. మ్యారేజ్ లో కూడా మనకు కట్టుకోవాలి ఇట్లా కంచి బార్డర్ లాగా కట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇట్లా మనం చేయొచ్చు. ఇది వచ్చేసి 11,000 పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ అండి. ఏదైతే పళ్ళు వస్తుందో అవునండి, ఏదైతే పళ్ళు వస్తుందో అదే మీ బ్లౌజ్ వస్తుంది. టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కట్టుకుంటే ఎంత బాగుంటాయండి అసలు. చీరే మనకి ఏంటో దైవత్వం ఉట్టిపడుతుంది చీరలు కదా. చూసాం కదండి, అతను మొత్తం ఓన్లీ దేవుళ్ళకి మాత్రమే నేస్తాడు. ఇప్పుడు మీకు మగ్గాల దగ్గర చూపించాను కదండి, దేవుడికి ఇవ్వాల్సిన పంచెలు మాత్రమే ఆయన 40 ఏళ్ళ నుంచి నేస్తున్నారటండి. ఎంత అదృష్టవంతులో కదా ఆయన. ఇది ఎంత బాగుందో. పెళ్లి కూతురికి ఇలా తీయండి చక్కగా, చాలా బాగుందో. ట్రెడిషనల్ కలర్ ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఎల్లో ఏ చీర కా చీర ఇదంతా వీవింగ్. ఇది మొత్తం ఆర్ట్ వేయడం చాలా కష్టం అండి. ఆర్ట్ ని పోగు మీద తీయాలి, పోగుని మళ్ళీ డై చేయాలి. ఆ డై తీసుకొచ్చి మళ్ళీ ఒక్కొక్క పోగుని ఒక 11,800 సార్లు మనము అది మీరు చేసింది అది చేయాలి. మీరు 2 టైమ్స్ చేశారండి. అట్లాంటి 11,800 సార్లు వేయడం వేసి మొత్తం ఈ పోగులన్నీ యాడ్ చేసి 11,500 పోగుల్ని చీరలో వాడతారండి. 1 కాదు 2 కాదు. ఇది కూడా చాలా బాగుంది. మనకి గంగా జమున బార్డర్ లో పైన చిన్న బార్డర్. ఇది కొత్తగా వచ్చిందండి, చాలా బాగుంది. ఇది కూడా జస్ట్ 11,000 చాలా బాగుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు. నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం. వీడియో మీరు స్కిప్ చేయకండి. నెక్స్ట్ డిజైన్ శంకర్ గారు. మేడం ఇవి వచ్చేసి మనది పోచంపల్లి అనేది జరి కంటే కూడా ప్రాధాన్యత మొత్తం మనకు ఇక్కడ ఈ డిజైన్స్ పైన అండి. ఇప్పుడు మామూలుగా కాంబోడియా స్టైల్ అని పిల్లికత్ అని వస్తున్నాయి కదండి, ఇవి ఆ ప్యాటర్న్ అండి. అసలు ఇంకా జరి వాడకుండా మొత్తం పట్టు మీద ఇవి. అవునండి. ఇప్పుడు మనకు పోచంపల్లి ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని మొత్తం చూపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అండి. తప్పకుండా. ఇవి ఎక్కువగా మనం సంబల్పూర్ ఒరిస్సా పట్టులో ఎక్కువ చూస్తాము. ప్లస్ మళ్ళీ మనకి రాజస్థాన్ పఠాన్ పటోలా ఎక్కువ చూస్తాం. నెక్స్ట్ అహ్మదాబాద్ లో కూడా పటోలా అనేది బాగా ఫేమస్. అక్కడ కూడా తయారు. రాజ్కోట్. ఈ డిజైన్స్ వస్తాయండి. ఇవి మనకి పోచంపల్లిలో తీసుకొచ్చాం. అవునండి. ఎంత నుంచి ఉంటాయండి ఇవి? ఇవి వచ్చేసి ఇది 9,500. చాలా బాగుంది. ఒక్కొక్క కలర్ ఇందులో చూసుకోండి. మీకు జరీ బోర్డర్లు అలా ఏమొద్దనుకుంటే ఇవి ఇంకా క్లాస్కి ఉన్నాయండి శారీస్. ఆ జరీ బోర్డర్లు పోనీ ఫంక్షన్ కట్టగలుగుతాం.
ఇవైతే అన్ని సందర్భాల్లో కట్టొచ్చు, చాలా బాగున్నాయి. మంచి కలర్ పింక్. జరీ కావాలన్న వాళ్ళకి కూడా జరీ ఉంది. అచ్చా, బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుందండి. ఎలా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి, మధ్యన ఫుల్ డిజైన్ వస్తుంది కాబట్టి మీకు ప్లెయిన్ వస్తుందండి. చాలా బాగుంది. 9,500. అచ్చా, 9,500లోనే మీరు ఈ డిజైన్స్ చూసేసుకోండి. ఇంకా పోచంపల్లి పట్టుకు సంబంధించి ఇంత కలెక్షన్ మీకు ఎక్కడ దొరకదండి. ఇవన్నీ కూడా డైరెక్ట్ మగ్గమే తయారు. ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ లో మనకు సారీస్ ఏమేమి కలర్స్ తయారైతాయి అనేది మొత్తం ఇవన్నీ జస్ట్ 9,500 మాత్రమే. మనకి మామూలుగా పోచంపల్లికి సంబంధించి ఏమేమి మీ దగ్గర దొరుకుతాయండి పట్టు కాకుండా? మా దగ్గర లెహంగాస్ దొరుకుతాయి. ఇప్పుడు మనం మీడియం సైజ్ లెహంగా చూసాము అక్కడ తయారు చేస్తారు. అవునండి, అట్లా 0 సైజ్ నుంచి వెళ్ళి 0 to 3 years ఒక సైజ్ ఉంటుందండి. నెక్స్ట్ 3 to 8 years వరకు ఒకటి ఉంటుంది. 8 to 12 years అంటే ఫ్రీ సైజ్ వరకు మొత్తం మీకు 3 వేరియేషన్ సైజెస్ ఉంటాయండి. చాలా బాగుందండి. ఇది వచ్చేసి రోజా గారు కట్టారు. అవును, రోజా గారు చీర ఇది. అవును, ఆమె కట్టారు. అవును, పొలిటీషియన్స్ కి చాలా బాగుంటాయండి చీరలు, చాలా బాగుంటాయి. నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సారీకి ఒక స్టోరీ ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ సారీకి ఇది కూడా చాలా బాగుంది. ఎంత క్లాస్ ఉందండి చీర, చాలా బాగుంది. కొంచెం ఏంటంటే సెలెక్షన్ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే చాలా సారీస్ మంచిగా ఉంటే కూడా కొంచెం సారీస్ సెలెక్షన్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుందండి. చాలా కొత్త కొత్త డిజైన్స్ అండి. ఇవైతే మనకి వితౌట్ జరీ బోర్డర్ వచ్చాయి, చాలా కంఫర్ట్గా ఉంటాయి, లైట్ వెయిట్, క్లాస్ లుక్ అండి. మీరు ఎనీ టైం ఎలా అయినా కట్టుకోవచ్చు, చాలా బాగున్నాయి సారీస్. ఇవి ఎంత చెప్పారు ప్రైస్? మర్చిపోయాను నేను మేడం. 9,500. అచ్చా, 9,500. ఈ బ్లాక్ అయితే సంబల్పూర్ పట్టు చీర ఉంటుందండి, సేమ్ మనకి అలాగే ఉంది. బెంగాల్ అయితే చాలా ఫేమస్, చాలా ఫేమస్ ఆ డిజైన్. ఇది కూడా చాలా బాగుంది. మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా బుక్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్ స్టోర్కి వస్తారంటే కనుక శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అంటే కొత్తగా మనకి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ స్టేషన్ తర్వాత ఉంది. వీళ్ళ షాప్ జస్ట్ మనకి బయటేనండి, మీరు లోపలికి వస్తూనే కనిపించేస్తుంది. 60 and 60 శ్రీ హ్యాండ్లూమ్స్. పోచంపల్లి చీరలకు పెట్టింది పేరని చెప్తానండి, అంత బాగున్నాయి చీరలు. ఇంకా చాలా కలెక్షన్ చూస్తున్నాం మనం. మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. యాక్చువల్గా సారీస్ గురించి ఎందుకు చెప్తలేనంటే సారీ గురించి సారీయే ఎందుకంటే మనం దీన్ని వర్ణించాల్సిన అవసరం లేదండి. 2 కళ్ళు పెట్టి చూడటమే అంతే. అది బాగా లేకపోతే దాని గురించి ఎక్కువ వర్ణించాల్సి అంటే మనం తయారీ చూపించేసాం కదా. అవునండి. ఇప్పుడు శంకర్ గారు అన్నది కూడా నిజమేనండి, అది బాగా లేకపోతేనే ఎక్కువ మనం చెప్పాలి. నిజమే, ఆయన ఒక వీవర్ గా చెప్తున్నారు. చీరే మాట్లాడుకుంటాం. నిజమే, మనం చీర గురించి చెప్పక్కర్లేదు. ఎలా చెప్తా ఎంత అందంగా ఉందో చూడండి. ఇంకా ఏమని వర్ణిస్తాం? ఇంకా ఒక మంచి రైటింగ్ రాస్తాడు అనుకోండి, దానికి అర్థం కాని వివరం ఉండదు కదా. అదే కదా, అలాగే ఇది కూడా చాలా బాగుందండి. చీర తయారు చేసిన నేతన్న మాత్రమే అంత గర్వంగా చెప్పగలండి. అది శంకర్ గారు మనకు అలా చెప్పారు అని అంటే వాళ్ళు సొంతంగా తయారు చేయటం వల్ల. ఇవన్నీ పటోలా డిజైన్స్, చాలా బాగుంది. పటోలా డిజైన్స్ వస్తాయి. ఇవన్నీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 9,500. పటోలా పట్టు చీర స్టైల్లో పోచంపల్లి ఇక్కత్ మనకి అలా వ్యూ చేస్తారండి. అవునండి. కొంతమంది అయితే ఇవే తీసుకొచ్చి పటోలా అని కూడా చెప్పేస్తారు. ఇంకా మనం ఇక్కడ అన్ని విషయాలు మాట్లాడకూడదు, కానీ నేను పట్టును బట్టి పట్టుకున్నాను. కాకపోతే ఇంక నేను సైలెంట్ అయిపోతాను కొన్ని చోట్ల ఏం మాట్లాడలేక. ఇది చాలా బాగున్నాయండి. మీకు పటోలా స్టైల్లో ఉన్న డిజైన్స్. ఇది ఎంత బాగుందో చూడండి, సింపుల్ అండ్ క్లాస్గా ఉంది సారీ. జస్ట్ 9,500. ఈ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు తెలిసి పోచంపల్లి పట్టు చీర అని అనగానే ఏదో ఇక్కత్త స్టైల్లో ఎరుపు రంగు ఆకుపచ్చ అలా 10 చీరలు చూసుంటారు ఇంతవరకు. మీరు ఇన్ని చీరలు అయితే చూసుంటారు. ఇన్ని చీరలు మీకు చక్కగా ఒకటే స్టోర్లోనండి. వీరి దగ్గర కలెక్షన్ బాగుంది, క్వాలిటీ అంతకంటే బాగుంది. నెక్స్ట్ వెరైటీలో కూడా వెళ్దాం, వీడియోని మీరు స్కిప్ చేయకండి. పటోలాలో మనం వితౌట్ జరీ చూసామండి. ఇది వచ్చేసి మనకు కంచి బార్డర్ లాగా, కడ్డీ బార్డర్ బాగుంది, చాలా బాగుంది. ఇది బ్లౌజ్ ఎలా వస్తుందండి? ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ వస్తుంది. ఎంతవరకు ఉన్నాయి ఈ శారీస్? ఇది ప్రైస్ వచ్చేసి 10,500. 10,500. 1 by 1 మీరు తీసుకోండి. కలర్స్ నేను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడుగుతూ ఉంటాను. ఇది మామూలుగా లేదండి, ఎంత బాగుందో కలర్. మీరు అన్నట్టు చీరే మాట్లాడుతాం, నేను వర్ణించేది ఏం లేదు, అంత బాగుంది. ఇవి అన్ని 10,500. ఇంకేమైనా రేట్లు మార్పున్నాయా? అవి ఇవన్నీ 10,500. బ్లాక్ అయితే అసలు మాటలు లేవండి, అంత బాగుంది. మా పోచంపల్లి ఐటమ్ లో మొత్తంలో బ్లాక్ ని మించిన కలర్ లేదు. చాలా రంగులలో కూడా బ్లాక్ ని మించిన కలర్ లేదు. అవును, ఏ చీరకు ఆ చీర. అదే చెప్తున్నాను కదా, పోచంపల్లి పట్టు చీరల్లో ఇన్ని డిజైన్స్ చూసుంటాం, ఎవరు చేయలేదు కూడా.
ఒకవేళ చేసినా ఎంతసేపు ఏదో కడ్డీ బోర్డరు అలా చేసేసి లేకపోతే 15 నిమిషాల్లోనే మా వీడియో అయిపోవాలి అని చెప్పి ఫాస్ట్గా చుట్టేసిన వాళ్ళే తప్ప ఇంత కలెక్షన్ ఎక్కడా కూడా మనకు కనిపించదండి. ఇంత కలెక్షన్ ఉందంటే మీరు చక్కగా నచ్చినట్టు తీసుకోవచ్చు. మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్క శారీ గురించి అంటే మీరు కూడా చాలా ఓపికతోటి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం పోచంపల్లి పోయి రావడము అంటే ఒక 5-6 అవర్స్ దీని గురించే కేటాయించడం జరిగిందండి. కానీ ఇంత పట్టు కదండి తయారీ, ఇది చూడాలని ఎప్పటి నుంచో కోరిక. మీరు అడగగానే ఫస్ట్ నేను అందుకే అడిగాను. ఇది కొంచెం మనకి నారాయణపేట పట్టు చీర స్టైల్లో ఉందండి. బోర్డర్ నారాయణపేట బోర్డర్ స్టైల్లో. దీని పేరు ఇప్పుడు నవరత్న డిజైన్ అంటారండి. అచ్చా, నవరత్న డిజైన్. అవునండి. నవరత్న డిజైన్ అంటారటండి. పాన్ పటోలా, నవరత్న డిజైన్ అని అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుందండి. ఇప్పుడు రాజస్థాన్ పటోలా అని అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇది కూడా చాలా బాగుంది. కొంచెం పెద్ద బోర్డర్ కొన్ని ఉన్నాయి, కొన్ని చిన్న బోర్డర్ కొన్ని ఉన్నాయండి. మీకు ఎలా కావాలంటే అలా. నేను అన్నీ కూడా శారీస్నే చూపిస్తున్నాను. మీకు నచ్చిన చీర నచ్చినట్టు తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్ శారీ, వైట్ అండ్ రెడ్. మీరు తీసుకుంటూ వెళ్ళండి 1 by 1. ఎందుకంటే అసలు మామూలుగా లేవు ఇంత కలెక్షన్ చూడవండి. చాలా బాగుంది. చాలా మంచి కలెక్షన్ పెట్టారు. 10,500లోనండి. ఇంకా పోచంపల్లి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. మన సబ్స్క్రైబర్లు అంటే నాగశ్రీ డైరీస్ చూసిన వాళ్ళు దీన్ని మళ్ళీ ట్రెండ్ సృష్టించాలండి. ఎవరో కట్టుకుంటే మనం కట్టడం కాదు, మనం కట్టి మిగతా వాళ్ళకి చూపిద్దాం. చాలా బాగున్నాయి. ఒక్కొక్క చీర అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయండి. ఇంత ప్యూర్ పట్టు మనకి కంచి పట్టులో కూడా ఈ ధరకి ఇంత క్వాలిటీగా రావు. ఇది చాలా బాగుంది. కొన్ని కలర్స్ అయితే మైండ్ పోతున్నాయండి, అంత బాగున్నాయి. అంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ లో ఉండే కలర్స్ ఉండాలి. ట్రెండ్ లో ఉండే కలర్స్ అండి, ఇవన్నీ ట్రెండ్ లో ఉండే కలర్స్. చూడొచ్చు ఎంత బాగున్నాయి. ఇది కూడా చాలా బాగుంది, మంచి కలర్. అంటే ఒక్కొక్క డిజైన్ దాంట్లో కలర్స్ చాలా మంచి కలెక్షన్ పెట్టారండి. చాలా బాగుంది. ఇది మళ్ళీ మన గ్యాప్ లా వచ్చి ఆ మధ్యలో వీవింగ్ వచ్చిందండి. మాకు మొత్తం జరీ బోర్డర్ వద్దు అనుకునే వారికి ఇది స్పెషల్ వీవింగ్. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది. గ్యాప్ వచ్చి గ్యాప్ మధ్యలో 2 జరీ బోర్డర్ వచ్చి మళ్ళీ మిడిల్లో వీవింగ్ వచ్చింది. ఇది చాలా బాగుంది. ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయండి. ఇంకా చూసుకుంటూ ఆనందంగా వెళ్ళిపోవటమే, అంత బాగున్నాయి శారీస్. కొంచెం ఏంటంటే మాట్లాడడానికి కొంచెం టైం తక్కువ పడుతుంది, ఎందుకంటే అవి మాట్లాడుతుంటుంది కదా. చీరల మీద ఉండిపోయారు శంకర్ గారు. ఇంకా మాట్లాడడానికి నా దగ్గర మాటలు ఏమీ లేవు, అంత బాగున్నాయి శారీస్. నేను ఇక్కత్తు కూడా ఫస్ట్ టైం అండి చేయటం. అంటే ఇంత ముందు వేరే షాప్స్ లో అక్కడ చేసాం కానీ ఇట్లా ఆర్గానిక్ వేలో చేయలేదు, ఇంతలా చేయలేదు. ఇలా ఆర్గానిక్ కూడా అండి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ వస్తాయి. ఇది మళ్ళీ బోర్డర్ మారింది. 11,000 మనకి పూర్తిగా కంచి బోర్డర్ స్టైల్ వచ్చిందండి. బ్లౌజ్ చక్క డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. ఇది చాలా బాగుంది. 11,000 కంప్లీట్ లైట్ వెయిట్. అవునండి, చాలా హాయిగా ఉన్నాయి, చాలా కంఫర్ట్ గా మీరు ఇంత సమ్మర్ లో కూడా మీరు దీన్ని నెక్స్ట్ మీ ఇంట్లో శుభకార్యాలకి లేదంటే ఎవరింటికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. బార్డర్ మళ్ళీ మనకు పూర్తిగా కంచి బోర్డర్ స్టైల్ వచ్చింది. యూఎస్ వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లో కూడా ఇది కట్టుకునేది, హాయిగా వెళ్ళిపోవచ్చు అండి, అంత బాగుంది. హుందా ఉంటుంది. ఇది వచ్చేసి చెక్స్ తోటి అండి. ఇప్పుడు మనకు పిల్లికత్ అంటారు. ఇది ప్రైస్ వచ్చేసి 12,000 అండి. 12,000. ఇది మళ్ళీ వీవింగ్ స్టైల్ మొత్తం మారు. అవునండి, ఇది మొత్తం ఇక్కడ జరి ఇక్కడ మీకు మలపడం అంటారు. అటు మనం నేతానేయాలి, ఇది మళ్ళీ దీన్ని ఇక్కడ మలుపుకోవాలన్నట్టు. దాని గురించి వర్క్ ను బట్టి మనకు పెరుగుతూ ఉంటుంది. బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. బ్లౌజే ఉంటుంది కదా, 3,000 దాకా మనకి బ్లౌజే ఉంటుందండి అసలు. ఇది కూడా చాలా బాగుంది. మనం బుట్టి అనుకుంటాం కానీ ఇది వీవింగ్లో వచ్చిందేనండి. ఇదంతా కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. చక్కగా థ్రెడ్డే మొత్తం అంతా, మనకి ఎక్కడ గుచ్చుకునేలాగా పట్టు హడావుడి అలా లేదు. రంగుతోటి అందాలు తీసుకొచ్చారు. నిజమంటే అది. ఇది ఇంకా బాగుంది శారీ, బ్యూటిఫుల్ శారీ. ఇప్పుడు ఒక గాయకుడు పదాలతోటి మంచి అందాలను తీసుకొచ్చే, అర్థాలను తీసుకొచ్చే వాటిని రాస్తారండి. అంటే రాసిన వాళ్ళు మంచి మంచి పదాలు రాస్తే పాడిన వాళ్ళు అలవోకగా చాలా అందంగా పాడితే అన్నట్టుగా ఇప్పుడు ఆయన చెప్పిన ఇది నాకు అర్థమైందండి. ఫైన్ ట్యూనింగ్ చేసినట్టు వీళ్ళు అలా తయారు చేస్తే మన ఛానల్ ద్వారా మీ అందరికీ అర్థం. అంటే ఫైనల్ గా గాయకుడు మేము. ఇది కూడా చాలా బాగుంది. నిజమేనండి, సరైన ప్లాట్ఫామ్ ఉంది. సరిగ్గా అందవలసిన వాళ్ళకి అందితే ఆ చీర విలువ కూడా తెలుస్తుంది. ఇది చూడండి ఎంత బాగుంది అసలు. ఏ చీరకు ఆ చీర. మీరు 10,000 రూపాయల లోపల మంచి పట్టు చీర అనుకుంటే ఈ చీరను ఎంకరేజ్ చేయండి. ఎందుకో దీన్ని మార్కెట్లో తగ్గించి చాలా తక్కువ చేశారు కానీ అసలు దీన్ని మించిన చీర లేదని నేను అంటానండి. ధర కూడా అనుకూలంగా 6,500 నుంచి స్టార్ట్ అవుతుంది హాయిగా.
12,000 రూపాయల లోపు ఎంత బాగున్నాయి చూడండి. ఏ చీరకు ఆ చీరే. ఇంకా ప్రోత్సాహం రావాలండి ఈ చీరలకు, ఇంకా రావాలి. అవునండి, మీరు ఎన్ని 100 సారీస్ అడిగినా కూడా మనం రెడీ ఉంటామండి. మనకి ఎక్కువగా సబ్స్క్రైబర్స్ బెంగళూరు, ముంబై, మెడ్రాస్ ఉన్నారండి, చెన్నై ఉన్నారు. మీరు చక్కగా పట్టు చీర కోరుకుంటే 10,000లో ఫస్ట్ క్లాస్ అయిన పట్టు చీర అండి. ఒకవేళ శారీ బిజినెస్ ఉండి మీకు ఈ చీరలు ఎక్కువ మొత్తంలో కావాలంటే, మీకు 100 చీర కావాలన్నా కూడా శంకర్ గారు సప్లై చేస్తారు. అలాగే ఒక్క చీరనే మీరు కొనుక్కోండి, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా చాలా బాగుంది. గ్యాప్ బార్డర్ వచ్చి దాంట్లో వచ్చింది. కలర్స్ బాగున్నాయి. బ్లౌజ్లో కూడా మీకు డిజైన్ వస్తాయి. శ్రీ హ్యాండ్లూమ్స్, శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అండి. షాప్ నెంబర్ 60 కాదు. నేను అన్నీ కూడా ఇస్తాను, మీకు ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను. అసలు నన్ను అడిగితే వీడియో కాల్ కూడా ఇంకా అవసరం లేదు. మీకు నచ్చిన చీరలు అది తీసేసుకోవచ్చు మీరు. మొత్తం శారీ, పళ్ళు, బ్లౌజ్ అన్ని మనం చూపిస్తున్నామండి. ఈ ఎల్లోది అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. వీటికి బ్లౌజులు హైలైట్ అండి, డిజైనర్ బ్లౌజ్. ప్రతి దానికి ఎల్లో బాగుందనే వరకు కింద నన్ను బాగుంటుంది అంటలేదండి అది. అలా వచ్చిందండి, నిజమే. ఇది ఇంకా బాగుంది. అదే అండి, నన్ను పోటీ పడుతున్నారండి. చీరలు పోటీ పడుతున్నాయండి, దేనికి దానికే చీరలు పోటీ పడుతున్నాయి. చాలా బాగుందండి కలెక్షన్. చాలా నేను ఎంతో సాటిస్ఫాక్షన్గా అనిపించిన వీడియో అండి ఇది. నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది శంకర్ గారు. థ్యాంక్స్ అండి. ఎందుకంటే తయారీ విధానాన్ని మీరు చూపించడం, పోచంపల్లి అని అనగానే మనం మామూలుగా తీసేసుకుంటాం, అలా కాదండి. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చూపించాను పోచంపల్లి ఎలా తయారవుతుంది అనేది. నాకు తెలిసి ఇప్పుడు వీడియో ఎంత పెద్దగా అవుతుంది అనేది కూడా మీరు ఇంకా ఆలోచిస్తలేనట్టు. అంతేలేండి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే అది టైం డ్యూరేషన్ కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా నాకు తెలిసి ఇంకెంత టైం అవుతుంది మనం చూస్తున్నామని. అసలు మా సబ్స్క్రైబర్లు అనుకో, అసలు మనం ఇంత వెరైటీ చూపిస్తున్నామంటే వీడియో స్కిప్ చేయరు. ఇది వచ్చేసి మీకు ఒరిజినల్ పటోలా డిజైన్స్ అంటారండి వీటిని. ఒరిజినల్ పటోలా డిజైన్. అవునండి. అంటే ఇందులో ఎన్ని కలర్స్ పెరుగుతున్నా కొద్దీ మనకు వర్క్ ఇంకా పెరుగుతుంటుంది. అన్నిసార్లు డై చేయాల్సి వస్తుంది. అవన్నీ ఈ గొప్పతనం దాని ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మీరు చూపించారు, అలా కట్టి దాన్ని ఒక్కొక్కటి అన్నిసార్లు డై చేయాలి. ఒక్కసారి డై చేసి ఆరేయడం అనేది ఒక రోజు పని అండి. ఇప్పుడు ఇది 4 కలర్లు ఉన్నాయి అనుకోండి, 4 రోజుల పని అన్నట్టు. 4 రోజుల పని. ఒక్కొక్కరికి ఒక 300 రూపీస్ డైలీ అన్నా కూడా జస్ట్ అద్దకానికి ఒక 10 మంది టైం పడుతుంది. అదొక ఇది మొత్తం తయారీకే చాలా అవుతుందండి. దీన్ని నేను ఇప్పుడు చూసిన దాన్ని బట్టి ప్రాసెస్ అంతా కూడా తయారైన తర్వాత మార్కెట్కి వచ్చేటప్పుడు వీళ్ళకి మిగిలింది చాలా చాలా తక్కువ. అంటే మిగిలిన పట్టు చీరలతో మనం పోల్చి చూసినట్లయితే దీనికి ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో సప్లై కూడా పెరుగుతుంది, వీళ్ళకి కూడా 4 రూపాయలు రావడం అనేది జరుగుతుందండి. దయించి చీరని ఎంకరేజ్ చేయండి. నిజం సార్, ఎందుకంటే పోచంపల్లి పట్టు, పోచంపల్లి కాదు మామూలు కంచిపట్టు, ఇవన్నీ చూడండి తయారీ అక్కడ కొంతుంటే మార్కెట్కి వచ్చేటప్పటికి కొంచెం డబల్ అనేది పడుతూ ఉంటుంది. ఇవి ఇప్పుడు మీరు చూపించిన దాన్ని బట్టి నేను కౌంట్ చేస్తే మీకు మిగిలేదు ఒక 1500, 2000 కూడా లేదు. అంత తక్కువ లాభం అండి, చాలా తక్కువ. ఒక 1000 రూపాయలు మిగిలినట్టే అంతే. ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇట్లాంటి మన కళలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు యూఎస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, పిల్లలు తీసుకుని వస్తున్నారు అనుకోండి, ఒకసారి అలా ఇప్పుడు హైదరాబాద్ చాలా దగ్గర అండి, ఒకసారి అలా పోచంపల్లికి వెళ్ళి కూడా చూపించడం, లూమ్స్ ను చూపించడం కూడా కొంచెం నెక్స్ట్ మన కళ కూడా అందరికి నెక్స్ట్ జనరేషన్ తెలుసుకోకుండా మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుస్తుంది. ఇది మళ్ళీ కొత్త డిజైన్. అవునండి, ఇవన్నీ 12,000. ఇది కూడా చాలా. బ్లౌజ్ అయినా డిజైన్ మారుతుంది లేదండి, సేమ్ ఇలాగా చెక్స్ వస్తుంది. అమ్మో, ఇన్ని డిజైన్లు మీకు ఇంకెక్కడ దొరకవండి, అంత బాగున్నాయి. మళ్ళీ డిజైన్ మారింది, అంటే జరీ లేకుండా మొత్తం థ్రెడ్ వీవింగ్ స్టైల్లో ఇచ్చి. దీన్ని వచ్చేసి ఏమంటారు అంటే మనకు మడతాసు అంటారు. ఇప్పుడు మనం యాక్చువల్గా ఆసును చూసాము, మడతాసును చూపించలేదు. 2 సైడ్స్ సేమ్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం చూసిన ఆశ వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి ఒకటే గుత్తి ఉంటుంది, ఇంకొకటి మిగతా మనకు 32 అవి ఉంటాయి. ఇది 2 సైడ్స్ ఉంటుంది అన్నట్టు. ఇది మనకు ఇంకా హెవీ డిజైన్స్ అన్నట్టు. ప్రైస్ వచ్చేసి సేమ్ 12,000. దీని మడతాసు అంటారు. మనకు కంబోడియా ఉంటుంది, పిల్లికత్ ఉంటుంది, మడతాసు ఉంటుంది. ఇవన్నీ మడతాసు ప్రైస్ జస్ట్ 12,000 మాత్రమే. 12,000 పైన మొత్తం పట్టించి బార్డర్లో మళ్ళీ మనకి పటోలా పట్టు స్టైల్ ఇచ్చి కింద ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. చాలా క్లాస్కున్న శారీ అండి. ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా ఈ నేతని ఇదే అని కాదు, ప్రతి నేత చీర కడుతున్నారు. పిల్లలు మీరు కట్టండి, మీరు చక్కగా కట్టి మంచి మంచి రీల్స్ చేసి పెట్టండి, వీళ్ళకి మంచిగా ప్రాచుర్యం అనేది వస్తుంది. ఒక ఆర్టిస్ట్ ఆర్ట్ చేయడమే చాలా కష్టం. చూడొచ్చు ఎంత బాగుంది చూడండి. పైతానీ స్టైల్లో వీవింగ్ చేస్తారు. ఇది కూడా చాలా. ఇవన్నీ ఇక్కడ మగ్గం మీద తయారైనవే, అన్ని మగ్గం మీద. పోచంపల్లిలో మొత్తం మగ్గాల మీద తయారైన చీరలండి. అసలు ఇంత కళ. అవునండి.
నాది చిన్న ఛానల్ అయిపోయిందండి, లేదంటే గవర్నమెంట్ దాకా తీసుకుపోయి ఏదైనా పెద్ద ఛానల్ అయితే ఏదో ఒకటి చేసేదాన్ని. ఆ చరిత్ర మనం చేయగలిగేది ఏంటంటే ఒక చీర తీసుకుని వాళ్ళని సపోర్ట్ చేయడమే అంతే. ఇది కూడా చాలా బాగుంది, కంచి బార్డర్ అండి. అంటే ఇప్పుడు మ్యారేజ్కు ఇంకా మనకు పళ్ళు కూడా మీకు గ్రాండ్గా ఉండాలి, మనకు కంచిది కాకుండా ఇంకా హెవీగా అంటే ఎక్కువ రోజు మనకు డ్యూరబిలిటీ ఉండాలి అన్న ఆలోచన ఉంటే దీన్ని చాలా మంచిగా చూస్ చేసుకోవచ్చు. మా అబ్బాయి వివాహానికి అంటే వీరి దగ్గర కాదు, మామూలుగా వేరే చోట అప్పటికి ఇంకా ఛానల్ స్టార్ట్ చేయాలి. ఒక పోచంపల్లి పట్టు చీర కొనుక్కున్నాను. మీరు చెప్పినట్టు ఇప్పుడు 3వ సంవత్సరం నుండి 4 ఎన్నిసార్లు కట్టినా ఐరన్ చేసే కానీ అదే కొత్త చీర పాడవలేదండి. అది ఈ చీర ఇది వచ్చేసి 14,000 కొంచెం పెరుగుతుంది స్టైల్, చాలా బాగుంది. మామూలుగా మార్కెట్కి వచ్చేటప్పటికి ఎంత ఉండొచ్చండి ఈ చీర? 18,000, 21,000, 25,000 అంటే షాప్ను బట్టి అమ్ముతారండి. ఇది మనం అంటే ఇప్పుడు మామూలుగా లూమ్స్ ప్రైస్ వచ్చేసి మనకు 14,500. మనకి వీవర్స్ ప్రైస్కి వస్తుందండి. ఎంత బాగుందో, కొత్త డిజైన్ ఇది. ఇవన్నీ ట్విల్లింగ్ కట్ అంటారు. ఇది కూడా చాలా బాగుంది. మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు కొంచెం ఫాస్ట్ తీసుకోండి. ఇది కూడా చాలా బాగుంది. ఇవి ఏంటంటే ఇక్కడ వీళ్ళ హోల్సేల్ ధరలో మామూలుగా లేదండి చీర. 14,500లో మీకు వస్తున్నాయి. మామూలుగా అయితే 17, 18 ఆ రేంజ్ వరకు కూడా ఉంటాయి. పళ్ళు మొత్తం మీకు జరీ పళ్ళు మనకి వీవింగ్ స్టైల్ కాకుండా జరీ మనకి పట్టు చీరలు లుక్ ఇచ్చారు. అవునండి. వీటిలో బ్లౌజ్ కూడా మోస్ట్లీ మీకు డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుందండి. ఏ చీరకు ఆ చీరే చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు శారీ బిజినెస్ చేస్తూ ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నా కూడా కంపల్సరీ మీరు శంకర్ గారితో మాట్లాడుకోండి. చక్కగా మీరు ఎక్కడున్నా కూడా కొరియర్ ద్వారా పంపించేస్తారు. క్వాలిటీ అయితే ఇంకా అసలు చూడక్కర్లేదండి. అందుకే నేను వాళ్ళ లూమ్స్ కూడా మీకు చూపించడం జరిగింది. అందరూ వీవర్స్ అని చెప్పేస్తున్నారు, మరి నిజం వీవర్సా కాదా అనే డౌట్ కూడా కొంతమందికి ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి షాప్లో కూడా మేము వీవర్స్ అని చెప్పడం జరుగుతుంది. కానీ వీళ్ళు నిజమైన వీవర్స్ అండి. నేను డైరెక్ట్ వెళ్ళి షూట్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా 14,500. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. 14,500లో మీకు ఈ శారీస్ వస్తాయండి. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైతే నేను 2 వీడియోస్గా నేను అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే మగ్గం మీద అంతా కూడా నేను చూపించాలి కాబట్టి నేను అదంతా తీసిన తర్వాత కొన్ని పట్టు చీరలు చూపించి మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ 2గా 2వ వీడియో కింద కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీరు పోచంపల్లి పట్టు చీర ఇంతకంటే ఎక్కువ కలెక్షన్ మీరు ఇంకెక్కడ చూసి ఉండరు కూడా. సో ఇంత కలెక్షన్ కావాలనుకుంటే మాత్రం 2 వీడియోలుగా అప్లోడ్ చేస్తాను. మీరు వెయిట్ చేసి చక్కగా నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా 14,500. అసలు ఏమున్నాయండి చీరలు, ఏ చీరకు ఆ చీరే బాగున్నాయి. గ్యాప్ బార్డర్ వచ్చి మళ్ళీ వాళ్ళ ట్రెడిషన్ మిస్ అవ్వకుండా గ్యాప్లో వాళ్ళ పోచంపల్లి వీవింగ్ ఇచ్చి మళ్ళీ కంచి బార్డర్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. కంచి బార్డర్ చాలా ఫేమస్ అండి. అచ్చా కానీ డిజైన్ ఒకదానికొకటి రిపీటెడ్లీ ఇవ్వండి. ఇన్ని చూస్తున్నాం కదా, ఎక్కడో 1, 2 రిపీటెడ్ ఉన్నాయి కానీ అన్ని కొత్త డిజైన్స్లో ఉన్నాయి. ఇంకా రెగ్యులర్గా చేంజ్ చేస్తూనే ఉంటామండి. ఇంకా సహకారం కస్టమర్స్ కంపల్సరీ మాకు అందియాలని అంటే దాని ఆదరణ దొరికితే ఖచ్చితంగా మీ నుంచి ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. బ్లౌజ్ మళ్ళీ మనకి డిజైనర్ బ్లౌజ్, కంచి బోర్డర్ డిజైనర్ బ్లౌజులు చాలా బాగుంది. పటోలా డిజైన్ స్టైల్లో బ్లౌజ్ వస్తుంది. ఇది చాలా బాగుంది. ఇది కూడా కలర్ అద్భుతం. నెక్స్ట్ వైట్ అండ్ గ్రీన్ బ్యూటిఫుల్ ఉంది శారీ. ఇవన్నీ కూడా 14,000, జస్ట్ 14,500 మాత్రం. ఇప్పుడు మనం కలంకారీ మన డిజైన్ వేసుకోవడానికి కూడా ఇది చాలా బెస్ట్, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. కొన్ని మీకు మిడిల్లో ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఉందండి, లేదు డిజైన్లా కావాలంటే డిజైన్లా ఉంది. అసలు కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. 14,000. నేను ఇక్కడ చూపించింది కూడా 6,500 నుంచి స్టార్ట్ చేసి చూపించాను. అంటే మీకు ఏ ధర కావాలంటే ఆ ధరలో మీరు తీసుకోవచ్చు. 7,700, 800, 8,500, 9,000 చేంజ్, 10,000, 11, 12 అలా అన్ని రకాల ధరలు మీకు పట్టు చీర చూపిస్తున్నాను. మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మేము డైరెక్ట్ స్టోర్కి వస్తామన్నా కూడా నేను లొకేషన్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్కి కూడా రావచ్చు. రెగ్యులర్గా మనకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయండి. చాలా బాగుంది. ఇది కూడా మొత్తం కంచి బోర్డర్ వచ్చి దానిపైన వీవింగ్ స్టైల్ వచ్చిందండి. చాలా బాగున్నాయి. మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మనం నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం. బ్లౌజ్ చూపించండి. బ్లౌజ్ చూపించండి.
కొంచెం కొత్తగా వచ్చింది బ్లౌజ్, చాలా బాగుంది. ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయండి. నెక్స్ట్ శారీస్లోకి వెళ్తాం. శారీస్కి వచ్చామంటే పట్టు పర్క్నీలు కూడా అడిగాను నేను, అది కూడా చూపిస్తాను. ఇది ఏంటంటే మెర్సరైజర్ కార్డ్ ఇప్పుడు బాగా వస్తుంది కదా మార్కెట్లో. అవునండి, చిన్న ఇష్యూ అండి. లాస్ట్ ఒకసారి మనకు వార్తలలో కూడా వచ్చిందండి, న్యూస్లలో కూడా వచ్చింది. ఏది పవర్ లూమ్లో ఈ ఇక్కత్ శారీస్ జరుగుతున్నాయి అంటే చిటికి కట్టడం, మనం మామూలుగా కట్టే విధానం చూపించారు కదండి, అది మాత్రం టోటల్ మనకు ఇది హ్యాండ్లూమ్లో అంటే మొత్తం చిటికి కట్టేది మొత్తం హ్యాండ్లూమ్ అండి. దాని తర్వాత ముగ్గం నేసేది మాత్రం ఈ ఒక్క శారీస్ మాత్రం, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ మర్సరైజ్డ్ కాటన్లో ఇప్పుడు ఈ డిజైన్స్ ఉన్నాయి మాత్రం, ఇవి మాత్రమే. అంటే నిలువు ప్యాక అని ఉంటుందండి, నిలువులో డిజైన్ కట్టేది ఇది, మీకు ప్యాకలో కట్టే డిజైన్ ఇది. ఇది ప్యాక డిజైన్ అంటారు. అంటే అడ్డంలో ఇది డిజైన్ కట్టే విధానాన్ని ఇది ప్యాక అంటారు. ఈ ప్యాకలో డిజైన్ కట్టేదాన్ని ఇది హ్యాండ్లూమ్లో మాత్రమే నేయగలుగుతారు. ఈ నిలువులో మాత్రం చిటికి మాత్రం మనం హ్యాండ్ తోటి కట్టాలి. ఇది పవర్ లూమ్లో నేయడానికి ఛాన్సెస్ ఉంది అన్నట్టు. ఇదే ఇష్యూ జరిగిందండి. చిటికి మాత్రం టోటల్ చేసింది మనకు హ్యాండ్లూమ్లోనే. ధర తగ్గించడానికి కానీ ఈ చేసిరండి. మొత్తం మీ క్లాత్ విషయంలో కానీ మీకు ఈ చిటికి కట్టే విషయంలో మాత్రం టోటల్ ఇది హ్యాండ్ తోటి చేసే పని అండి. ఇది ప్రైస్ వచ్చేసి 1500 వితౌట్ బ్లౌజ్ ఉంటుందండి. వితౌట్ బ్లౌజ్ 1500. ఇది హ్యాండ్లూమ్లో అయితే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ఇది ప్రైస్ వచ్చేసి 2300 అండి. ఆ ప్రైస్ని తగ్గియడానికే ఇది పవర్ రూమ్లో నేయడం జరిగిందండి. అంటే అందరికీ అందుబాటు ధరల్లో ఉంచాలండి. కొంతమంది ఇప్పుడు కాటన్ అనేటప్పటికి 2-3 పెట్టరు. ఇది ఒక్కటి తప్ప మిగతా ఇంకేది కూడా మనకు పవర్ రూమ్లో జరగడానికి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఈ డిజైన్ అనేది రాదు. ఈ డిజైన్ నిలువులో డిజైన్ అంటే నిలువులో అంటే ఇది చిటికి కట్టడం ఇది చిటికి కట్టడం చాలా కష్టం. కట్టేటప్పుడు అంతే కష్టం ఉంటుంది. అది నేసే విధానం మాత్రం ఈ కిందిది మన పవర్ లూమ్లో కొంచెం ఈజీ ఉంటుంది. ఇది మాత్రం చాలా హార్డ్ ఉంటుంది. ఈ 500 రూపాయలు పెరగడం అనేది కూడా ఓన్లీ ఈ 800 రూపాయలు పెరగడం అనేది కూడా మనకు ఈ దీని గురించి ఈ హ్యాండ్ వల్ల నేయడం. ఓకే, అదండి. ఎందుకంటే దాని మీద వచ్చి పట్టు చీరలు కూడా పవర్ లూమ్ వచ్చేస్తున్నాయి. ఇలా ఏముందండి మాట్లాడడానికి. తెచ్చిన వాళ్ళు ఏమంటారంటే మాదే ప్యూర్, పక్కవాడిది ప్యూర్ కాదంటారు. అది వివరణ ఇవ్వడం కోసమే ఆయన క్లియర్గా చెప్పారు. ఎందుకంటే దానికి వచ్చిన డ్యామేజ్ కూడా మనం చేయాలి. అది కూడా మీ ఛానల్ నుంచి చెప్పాలని చిన్న ఆలోచన మధ్యలో కొంచెం డిస్టర్బ్. అంతే తప్ప పట్టు చీరలు ఎక్కడా పవర్ లూమ్ అన్నది రాలేదండి. నేను కూడా చూసాను. ఇప్పుడు మా దగ్గరగా మేము 100 చీర పైన చూపించుంటాం. వీళ్ళ దగ్గర ఇంకా 500 చీర పైన ఉంది, రెడీగా ఉన్నాయి. ఎందులో కూడా పవర్ లూమ్ అనేది పట్టులో రాదండి. నేను ఇప్పుడు అక్కడ కష్టం చూశాను. పవర్ లూమ్లో వచ్చే ఛాన్స్ లేదు. ఆ డిజైన్ అదంతా కూడా ఖచ్చితంగా మగ్గం మీద అలా కూర్చుని నేసి తీరాల్సిందే. దాన్ని మళ్ళీ పవర్ లూమ్ లాగా చేస్తారంటే కుదరదు. పవర్ లూమ్ అంటే కూడా అదేదో మిషన్ ద్వారా అవ్వదండి. జస్ట్ వాళ్ళు కాళ్ళతో తొక్కే మిషన్ ద్వారా తొక్కుతారు. అది పవర్ లూమ్ అంతే. కాకపోతే కాళ్ళతో తొక్కి హ్యాండ్తో చేసిన దానికి ఇంకొంచెం స్మూత్నెస్ అనేది పెరుగుతుంది. ఈ పవర్లో మిషన్ ద్వారా అయ్యేది ఎంతైనా మనిషి హ్యాండ్తో చేసింది కాదు కదా, కొంచెం రఫ్ అనేది ఉంటుంది అంతే. ఇప్పుడు ఇవన్నీ కూడా మెర్సరైజ్డ్ కాటన్ వచ్చి మీకు 1500కే వస్తుంది. ఇది పవర్ లూమ్ వస్తుంది. ఇందులో ప్యూర్ మీకు కాటన్ శారీ కావాలంటే 2300. అది ఇదేనండి చిన్న డిఫరెన్స్ అంతే. పోచంపల్లికి జరిగిన చిన్న అంటే ఒకసారి న్యూస్లో కూడా వచ్చి అది కొంచెం ఇబ్బంది అయింది అన్నారు. అందుకే మన ఛానల్ ద్వారా ఆయన అంటే కొంతమందికి ఏదో తెలిస్తే బాగుంటుందని వివరంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ మెర్సరైజ్డ్ కాటన్ వస్తాయి, 1500కి వస్తాయి. ఇది వచ్చి ప్యూర్ వస్తుంది, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ. పోచంపల్లి కాటన్ శారీ అంతా కూడా వీవింగ్ అండి. ఈ డిజైన్ అంతా కూడా వీవింగే, ప్రింట్ కాదు ఎక్కడ కూడా. ఈ వీవింగ్ స్టైల్ వచ్చింది కాబట్టి ఇవి మీకు 2300కి వస్తాయి. అలాగే మీరు శారీ బిజినెస్ చేస్తూ హోల్సేల్లో కావాలనుకున్నా కూడా మీరు శంకర్ గారితో మాట్లాడచ్చు. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం పట్టు లంగాలు కూడా చూసేద్దాం. ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అవకాశం ఉన్నవారు తప్పకుండా స్టోర్ని విజిట్ చేయండి. స్టోర్ని విజిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు దగ్గరుండి కూడా ఇప్పుడు నేను చెప్పిన మార్పులన్నీ చూడొచ్చు. దూరంగా ఉన్నవారు ఆన్లైన్ ద్వారా మీరు తీసేసుకోండి. పట్టు లంగాలు కూడా చూద్దాం. మరి మాకు మనవరాలు ఉంది కదా, అందుకోసం ఒకసారి అది చూసేస్తే నెక్స్ట్ టైం నేను పర్చేజ్ చేసుకోవచ్చు. ఇందులో నా స్వార్థం ఉంది. చాలా బాగుందండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మీ మనవరాల గురించి అన్నారు కాబట్టి చెప్తున్నానండి. ఇది 0 సైజ్ లెహంగా అండి. 0 సైజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పుట్టిన పాప ఉంది, నాయనమ్మ కూడా అదే శారీ వేసుకోవాలనుకోండి, అట్లా కూడా మనం చేయడానికి రెడీగా ఉన్నాం. అలాగే పిల్ల తల్లికి, పిల్ల ఆడపడుచుకి, మా కుటుంబంలో నలుగురికి కూడా ఇదే శారీ మనం శారీ కూడా చూపించాము 12,000 అని మనం ఇదే డిజైన్ లో చూసాము. అవునండి.
అలా తల్లి పిల్లలు అలా ప్లాన్ గా చేస్తాం. అవునండి, అవి కూడా ఉన్నాయి. ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి? ఇవి వచ్చేసి ఇట్లా చెక్స్ వచ్చినాయి, మనం 12,000 శారీ చూపించామండి. ఇది వచ్చేసి 2,250 అండి. 2,250లో మనకి చక్కగా అప్పుడే పుట్టిన బేబీ కండి. ఇది 1 year వరకు వస్తుంది. అవునండి, ఆ చెక్స్ లేకపోతే 3 years వరకు వస్తుందండి. 0 to 3 years అండి. మీకు అదే కంచి అయితేనేమో మీకు సైజ్ తక్కువ ఉంటుందండి, ఇది మనదేమో సైజ్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి 2,000 అండి. ఇది చెక్స్ వస్తే ఇట్లా 2,200 ఉంటాయి. ఇందులో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి. 1000లో ప్యూర్ పట్టు అండి. అసలు కంచి పట్టు కూడా మనకి ఈ రేంజ్కి రాదు అసలు. ఎంత బాగుందో, ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్, పిల్లలు కూడా కంఫర్ట్ ఫీల్ అవుతారు అసలు. ఇంకోటి ఏంటంటే పట్టు అవునా కాదనే డౌట్ అనేది కూడా ఈ దీంట్లో ఉండదండి. ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి. మీడియం సైజ్ అంటే 3 to 8 years. అచ్చా. ఇది ప్రైస్ వచ్చేసి మీకు 4,000 ఉంటుంది. 4,000. అచ్చా, బ్లౌజ్ తో వచ్చేస్తాయి. అవునండి. ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ అంటే జస్ట్ ఇంకా 8 years నుంచి ఏ ఏజ్ వాళ్ళకైనా, అంటే ఇప్పుడు మనం లెహంగా లాగా డిజైన్ చేసుకోవాలన్నా కూడా పనిచేస్తాయి. అవునండి, చాలా బాగుంది. విత్ బ్లౌజ్. ఇది ఎంత వరకు? ఇది 6,500 వస్తే చెక్స్ అండి. మీకు ఇట్లా చెక్స్ లేకపోతే, చెక్స్ లేకుండా ప్లెయిన్ అయితే పటోలా డిజైన్స్ అయితే మీకు 6,000 మాత్రం. 6,000. ఇది 6,500 అండి. 500. ఇది 6,000. పట్టు వర్క్ని 6,000లో ఎంత బాగుందో చూడండి. పోచంపల్లి, ప్యూర్ పోచంపల్లి, అలా చాలా ఉన్నాయి. మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు వీడియో కాల్ ద్వారా తీసుకోవచ్చు. మీరు వీడియో కాల్ ద్వారా తీసుకొచ్చి పిక్స్ పెడతారు. లేదు డైరెక్ట్ స్టోర్నే సాధ్యనంతలో విజిట్ చేయండి. కొత్తగా లాంచ్ అయింది శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అండి. ఆ కాంప్లెక్స్లో ఫస్ట్ మీరు మెట్లెక్కి లోపలికి వస్తుండగానే కిందే ఉందండి 60 అంటే 61 స్టోర్ నెంబర్, శ్రీ హ్యాండ్లూమ్స్. నా పేరుతోటే ఉంది, శ్రీ హ్యాండ్లూమ్స్. సో బాగుంటుందండి. మేము కూడా మా బిజినెస్ వచ్చి శ్రీ ఎంటర్ప్రైజెస్. సో అని చెప్పి ఖచ్చితంగా లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది. బాగుంది. మాకు యాక్చువల్గా ఏంటంటే మేజర్గా మీ పోచంపల్లికి ఇంత మీరు గొప్ప ఎత్తురు, అది మాకు చాలా సంతోషం, చాలా సంతోషం. ఎప్పుడు చేయలేదండి, దీన్ని మంచిగా ప్రజెంట్ చేయాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అనుకోకుండా మీరు నన్ను కనెక్ట్ అవ్వడం, నాకు చక్కగా మగ్గాల దగ్గర నుంచి చూపించి చాలా సపోర్ట్ చేశారండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి ఒకటి వస్తోంది ఒక ప్రోడక్ట్ అంటే అది ఫుల్ఫిల్ అవ్వాలండి. మొత్తం అన్నీ ఇప్పుడు మంగళగిరి వెళ్తే మంగళగిరి మొత్తం చూపించే నేను పరిచయం చేశానండి. వెంకటగిరి, అలాగే చీరాల వెళ్తే చీరాల, కలకత్తా వెళ్తే కలకత్తా, తర్వాత కంచిపట్టు, నాకు ఓపిక ఉన్నంతలో అన్నీ కూడా మగ్గాల నుంచి ప్యూర్ అందిస్తూ వచ్చారండి. ఇవాళ పోచంపల్లి నాకు శంకర్ గారి ద్వారా చాలా మంచిగా అందించే అవకాశం కలిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీరందరూ కూడా మంచిగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది మన నేత, మన పోచంపల్లి, మన రాష్ట్రాల్లో తయారైంది, మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. ఒక్కొక్కరం ఒక్కొక్క చీర తీసుకున్నా కూడా అలా మళ్ళీ మీరు ఇంకెవరికైనా చెప్తూ ఉన్నా కూడా ఈ చీరలకి సపోర్ట్ అనేది లభిస్తుంది. మనకున్న 150,000లో 120,000 మంది పర్చేజ్ చేసేవాళ్ళే. ఎందుకంటే ఏ స్టోర్కి వెళ్ళినా అక్కడ ఒకళ్ళో ఇద్దరో మన సబ్స్క్రైబర్లు ఉంటూనే ఉంటున్నారు. ఒక వీడియో చేసేటప్పటికి ఆ 100 చీర అయిపోతుంది. అంటే దాన్ని బట్టి 1,00,000 మంది కొనేవారే. కాబట్టి మీరందరూ తలుచుకుంటే వీళ్ళకి ఎంతో సపోర్ట్ ఇవ్వగలరండి. ఇది నా రిక్వెస్ట్. నేను ఏ చీరకి ఇంతలా నేను అడగలేదు, ఈ చీరలకు అడుగుతున్నానంటే ఎందుకంటే ధరలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇప్పుడు పిల్ల పట్టుపరుకుని 2,000 రూపాయలకి, 2,000కి పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలే రావట్లేదు మనకి. అలాగే 10,000, 6,500 నుంచి స్టార్ట్ చేస్తే 14,500 రూపాయల లోపల నువ్వా నేనా అనే పట్టు చీరలు అండి, చాలా బాగున్నాయి. దయించి స్టోర్ని మీరు విజిట్ చేయడానికే ట్రై చేయండి. ఎంత కలెక్షన్ ఉందో చూసారు కదా. హోల్సేల్గా కావాలనుకున్నా కూడా మీరు శంకర్ గారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్.